నా పేరు రాధాకాంతరావు. నేను హైదరాబాద్‌లో హస్తినాపూర్ ఏరియాలో ఉంటాను. ఈ బిఫోర్ అంటే ఈ బిజినెస్‌కు బిఫోర్ నేను ఒక ప్రైవేట్ అంటే జాబ్ చేసేవాడిని. ఎక్కడంటే మన టెక్స్టైల్ ఇండస్ట్రీస్‌లో మన మెకానికల్ ఇన్‌చార్జ్‌గా. అక్కడ దాదాపు ఒక 23 ఇయర్స్ వర్క్ చేశాను. అక్కడ చేయడం వల్ల నాకు నా ఇన్‌కమ్ అనేది జస్ట్ ఒక 40,000 బిలో ఉండేది. కానీ ఈ బిజినెస్ రాకముందు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా స్టడీ ఏంటంటే ఐటీఐ డీజిల్ మెకానిక్. నా ఎడ్యుకేషన్ అనేది 1-7 కల్వకుర్తి నిర్మల్ విద్యాలయ అండ్ 8-10 డిండి నవ చైతన్య. ఐటీఐ ఏమో భువనగిరిలో చేశాను. ఆఫ్టర్ మన అప్రెంటిస్ కొరకు టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో అప్రెంటిస్ చేసి అట్లే కంటిన్యూగా జాబ్ కంటిన్యూ చేశాను అన్నట్టు. అయితే నా లైఫ్ అనేది గత ఒక 2022 వరకు మంచిగా సాఫీగా జరిగింది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హ్యాపీగా. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా మా పేరెంట్స్ అనేది నన్ను మంచిగా చూసుకునేది. నాకు నేను సంపాదించి ఇంట్లో ఇవ్వాలన్న కండిషన్స్ ఎలాంటివి ఏం లేకుంటుండే. ప్రతి ఒక్కటి నాకు సాలరీ తక్కువున్నా గానీ, నాకు పూర్తిగా మొత్తం కావాల్సిన అంటే మన బియ్యమే గాని అన్ని ప్రతి ఒక్కటి ఇంటికాడ నుంచే వచ్చేటివి. నా సాలరీకి ఆ సాలరీ గూడా సరిపోకపోతే నేను ఒక 2011 టైంలో అంటే చిట్టీలు అంటే మన చిట్టి బిజినెస్ అంటారు గదా! అది నా ఇన్‌కమ్ అనేది తక్కువుంటుండే అప్పుడు ఇంకా ఒక 18,000, 20,000 బిలో ఉంటుండే. ఆ టైంలో ఎట్లా అంటే ఆ చిట్టీలు గూడా ఎందుకు స్టార్ట్ చేసిందంటే నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్స్ మొత్తం ఆర్థికంగా ఒకప్పుడు చిన్నప్పుడు అంటే వాళ్ళు వెనకబడి నేను కొద్దిగా ఉండేది. కానీ కొద్దిగా పెద్దగా అయినంక వాళ్ళు వెల్ సెటిల్ అయిపోయారు. నేను మాత్రం ఒక జాబ్‌ని నమ్ముకొని నేను వెనకబడిపోవడం జరిగింది. నేనెప్పుడు ఆలోచిస్తుండేది వాళ్ళు ఎందుకు ముందయిపోయారు? నేనెందుకు అంటే వాళ్ళు బిజినెస్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. నేను ఒక జాబర్ కాబట్టి నేను వెనకబడిపోయినాను. నేను ఇన్‌కమ్ ఎ పెంచుకోవాలంటే ఏం జేయాలి? అంటే మన జాబ్ జరగకుండా మామూలుగా పార్ట్ టైమ్‌గా ఏముంటదని చూజ్ చేసుకున్నప్పుడు నాకు చిట్టీలొకటి నాకు కనపడ్డాయి. ఆ చిట్టి అనేది మా ఫ్రెండ్స్ తోటి అనేది నేను షేర్ చేసుకున్నప్పుడు నాతోటి అన్నారు. "అరే! నువ్వు నమ్మకస్తుడివి. నీ దగ్గరైతే నేను చిట్టి స్టార్ట్ చేస్తామన్నావు." చాలామంది చెప్పడంతోటి నేను జస్ట్ ఒక్క చిట్టి అని అనుకున్నాను. వితిన్ 6 మంత్స్‌లో 8 చిట్టీలు స్టార్ట్ అయినాయి. 8 చిట్టీలు స్టార్ట్ అయినాయి. మంచి సక్సెస్‌ఫుల్‌గా లాభాలతోటి ముగించేలోపు మళ్ళీ 8 ఎవ్రీ ఇయర్ 7 లేదా 8 అట్లా మెయింటైన్ చేస్తూ వచ్చినాను. అది గాకుండా మళ్ళీ ఇంకా ఇన్‌కమ్ పెంచుకోవడానికి ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా గూడా చేసినాను. కాకపోతే ఏది జేసినా గానీ మనకు అప్పుడు ఏందంటే నా నా దృష్టిలో నేను జేస్తున్న జాబ్‌లో అంతా కొద్దిగా చిన్న చిన్న ఎంప్లాయీస్ ఉంటారు. 10,000, 15,000, 20,000 నాకు 40,000 ఇచ్చినప్పుడు నేననుకునేది గదా! నేనే హై లెవెల్‌లో ఉన్నానే ఒక ధీమా ఉంటుండేది. ఇంకోటి సైడ్ ఇన్‌కమ్ అనేది చిట్టీలు ఇవన్నీ రావడం వల్ల నాకు ఒక 1,00,000 దాదాపు ఎర్న్ చేస్తుండేవాడిని. నేను ఒక గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. కానీ ఆఫ్టర్ కరోనా తర్వాత ఏమైందంటే మొత్తం జీరోకొచ్చేసింది. అంటే నా దగ్గర చిట్టీలు నేను జేసేది ఇండస్ట్రీస్‌లో గదా! ఇండస్ట్రీస్‌లో చేసేవాళ్ళ మొత్తం ఎట్లుంటదంటే వివిధ స్టేట్స్‌కు సంబంధించిన వాళ్ళుంటరు. వాళ్ళందరూ కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ వర్క్ చేస్తుండడం వల్ల నమ్మకంతోటి నేను చిట్టీలు వాళ్ళతోటి ఆహ్, చేయించుకోవడం జరిగింది. వాళ్ళందరూ చిట్టీలు లిఫ్ట్ చేసుకున్న వాళ్ళేమైందంటే కరోనా తర్వాత వాళ్ళ వాళ్ళ స్వగ్రామాలలోకి ఎళ్ళిపోయారు. కొంతమంది ఆ సిట్యుయేషన్‌లో నాకు చిట్టీలనేటివి ఆహ్, మామూలుగా సరైన టైంలో కట్టకపోవడం, కొందరు ఎగబెట్టడం ఇట్లాంటివి చేయడం వల్ల నేను ఒక మైనస్ ఒక 6, 7 లాక్స్ అబోవ్‌కు ఎళ్ళిపోవడం జరిగింది. కానీ ఇవి ఎళ్ళిపోయినప్పుడు నాకెట్లా అనిపించిందంటే కరోనా టైంలో అందరికి ఎవరికీ పని లేక ఇంట్లో ఉండి తిని మామూలుగా టీవీ చూసుకుంటూ ఉండేది గదా! రోజు రోజుకు చిట్టీలు మైనస్ అయితుంటే నాకు ఏందంటే మా మేడంకి చెప్పకపోయేది. మా మేడంకు ఏదన్నా ఇట్లాంటి టెన్షన్ విషయాలు చెప్తే కొద్దిగా మైగ్రేన్ ప్రాబ్లమ్ గదా! ఇప్పుడు ఆమె మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉండేది. ఏదన్నా టెన్షన్‌కు సంబంధించిన విషయాలు చెప్తే 100% ఆమె ఇంగా ఉల్టా తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుండేది. కాబట్టి నేను ఎప్పుడూ ఆ మేడం తోటి చెప్పలేదు. నా మైండ్‌లోనే నేనే స్ట్రగుల్ పడుతుండేది. కరోనా టైంలో అక్కడ ఆళ్ళు చనిపోయారు, ఈళ్ళు చనిపోయారు అని న్యూస్ చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నాకు గూడా భయం అనిపిచ్చేది. అరే! పలానా ఆమన్గల్ నేను అక్కడ జాబ్ పర్పస్‌లో ఆమన్గల్ ఏరియాలో ఉండేది కాబట్టి చుట్టుపక్కలోళ్ళు చనిపోతున్నారు, తెలిసినోళ్ళు చనిపోతున్నప్పుడు
వాళ్ళు చనిపోతారు, వీళ్ళు చనిపోతారు, హెల్దీ పర్సన్స్ చనిపోతారు కదా. ఏదో ఒక రోజు మనకు కూడా అలాంటి టైం వస్తుందో ఏమో, మనం కూడా చనిపోతే నా పరిస్థితి ఏంది అనేది నేను ఆలోచించేది. ఎందుకు నా పరిస్థితి గురించి ఎందుకు ఆలోచించినంటే, రాధా మేడంని మీరు ఇప్పుడు చూస్తున్న రాధా మేడంకు బిఫోర్ ఈ వెస్టేజ్ బిజినెస్కి రాకముందు ఉన్న రాధా మేడం చాలా చేంజ్ ఉంది. ఎందుకంటే అప్పుడు రాధా మేడం ఆ, ఎట్లా అంటే మైగ్రేన్ ఏ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా నడవలేకపోతుండే. ఒక కూరగాయలకు పోవాలన్నా కానీ సొంతంగా పోయి ఒక టూ 2-3 కేజీస్ కూరగాయలు తీసుకొని రాలేకపోతుండే. ఏదైనా విలేజ్ పోవాలన్నా కానీ బస్ స్టాప్ తీసుకెళ్ళి డ్రాప్ చేసి రావాల్సి ఉండే. ఏదైనా హైదరాబాద్ పోవాలన్నా కానీ స్టాండింగ్ అంటే సీట్ దొరకకపోతే స్టాండింగ్లో పోయి వచ్చిందంటే మళ్ళీ 2 డేస్ ఒక పేషెంట్ లాగా ఉంటుండే. అలాంటి రాధా మేడం ఉంటుండే. అయితే ఈమె ఎట్లా ఇట్లాంటి పర్సన్ నేను లేకపోతే ఎట్లా లైఫ్ కొనసాగిస్తుంది, మా పిల్లలకు ఎట్లా చూసుకుంటుంది అనే భయంతో నేను ఏం చేశానంటే, మనం నాకు ఒకటి మైనస్ అనేది ఫైనాన్షియల్గా ఉన్నాను కదా, అది చెప్పకుండా మనం ఇంకా కొద్దిగా ఇన్కమ్ పెంచుకోవాలంటే నీవు కూడా ఏదో ఒక పని చేయాలి. కాబట్టి ఏం చేద్దాం, నువ్వు స్కూల్ టీచర్గా చెప్తావా అని అంటే, లేదు నాకు మైగ్రేన్ కదా, పిల్లలు స్కూల్ ఎక్కువ ఒర్లిస్తారు కాబట్టి నేను చేయలేను. వేరే ఏం చేద్దామని లాస్ట్ చూస్తే శారీ బిజినెస్ చేస్తానన్న ఆమె అంతలకు ఆమె ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే శారీస్ పట్ల ఆమెకు బాగా అవగాహన ఉంది. ఎక్కడ తెస్తే స్టాక్ అనేది మేము యూట్యూబ్లో బాగా సెర్చ్ చేసి స్టాక్ అనేది ఇద్దరం కలిసిపోయి స్టార్టింగ్లో ఒక 2-3 టైమ్స్ ఎక్కడ తెస్తుంది, ఎట్లా తెస్తుంది అనేది నేను చూసి సెలెక్ట్ చేసుకున్నాక ఆమె అంతలకు ఆమెనే పోయి తీసుకొని రావడం జరుగుతుండే. అట్లా జరుగుతున్న టైంలో మాకు అనుకోకుండా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఇంట్లో. ఏంటంటే మా ఫాదర్కు బ్రెయిన్ స్ట్రోక్ రావడము. అప్పటి వరకు మా ఫ్యామిలీ అనేది మంచిగా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ. అంటే నాకు ఫైనాన్షియల్గా ఒక 6-7 lakhs మైనస్ ఉన్న సంగతి మా పేరెంట్స్కి చెప్పలేదు, మా మేడంకి చెప్పలేదు. సడన్గా మా ఫాదర్కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే వరకు ఏదో మామూలు ప్రాబ్లమే అన్నట్టుగా తీసుకెళ్ళి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి చూపించడం వల్ల ఒక 4 months ఆల్మోస్ట్ ఒక 35-40 lakhs అనేది ఇన్వెస్ట్మెంట్ మన హాస్పిటల్కు స్పెండ్ చేయడం జరిగింది. అయినా కానీ ఏం లాభం లేదు. ఆ పర్సన్ మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. తర్వాత నాకేంటంటే మా ఫాదర్కు అంత అమౌంట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మా ఫాదర్ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేది. ఆయన కూడా నేను ఎర్న్ చేసేదానికన్నా డబల్ చేస్తుంటుండే రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే ఆయన మామూలుగా బతికితే ఆయనకి ఏం కాలేదు. ఆయన బతికితే 100% 1 yearలో నేను పెట్టిన ఇన్కమ్ అనేది మళ్ళీ మా నాన్న నాకు ఇవ్వగలుగుతాడనే ఉద్దేశంతో నేను పెట్టినాను. కానీ అక్కడ తీరా చూస్తే ఎక్స్పైర్ అయిండు. తర్వాత నాకు మిగిలింది ఏంటంటే మొత్తం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువైపోయినాయి. ఎక్కువైపోయి ఏం చేయాలా అనే ఆ టైంలో నాకు చాలా అంటే జాబ్ చేయాలా లేకపోతే ఇంకేదన్నా చేయాలా? జాబ్‌లో అనేది మనకు అంత ఇన్కమ్ రాదు. నాకున్న అప్పులనేది ఎప్పటికి తీరవు అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తుండే గానీ, జాబ్‌కి మాత్రం కంటిన్యూగా వెళ్తుండేది. వెళ్తున్న టైంలో మా మేడం శారీ బిజినెస్ కొనసాగిస్తుండే కదా. ఆ టైంలో ఏమైందంటే మన ఆహ్, విస్ వెస్టేజ్ బిజినెస్ ఆపర్చునిటీ అనేది 2022 ఎండింగ్ అంటే 23 స్టార్టింగ్‌లో మేడం దగ్గరికి ఈ అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చినప్పుడు మేడం ఈ అవకాశాన్ని తీసుకున్నారు. తీసుకొని అంటే మన గ్రేట్ లీడర్ మన సంధ్య మేడం, సారీ లీడర్స్, నా గ్రేట్ అప్లైనర్స్ అనిల్ రాజ్‌నూరి సార్ అండ్ సంధ్య మేడం, అనిల్ రాజ్‌నూరి సార్ అండ్ పడ్డెమాన్ శ్రీనివాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం అండ్ దాసు సార్. నేను సారీ లీడర్స్ నేను చెప్పడం మర్చిపోయినాను. అయితే ఆ టైంలో మేము బిజినెస్ అవకాశం మా మేడం తీసుకున్నది. తీసుకొని ఆహ్, ఈ సప్లిమెంట్స్ అనేది మైగ్రేన్ గురించి రిఫర్ చేసిర్రంట. నాకు తెలియదు. నేను డ్యూటీలో ఉన్నాను గదా. డ్యూటీ నుంచి రాగానే సప్లిమెంట్స్ అనేది నాకు చూయించింది మేడం. ఏమండి ఇంగో నేను సప్లిమెంట్స్ ఇవి మైగ్రేన్ గురించి తెచ్చుకున్నానన్న చూపిచ్చింది. చూపిచ్చినప్పుడు నాకు జాబ్‌లో గూడా బాగా డిస్టర్బెన్స్ ఉంటుండే. ఎందుకంటే నేను వర్క్ చేసినా గానీ నన్ను కొద్దిగా ఒక మాట అన్నారు మా బాసు, మన జనరల్ మేనేజర్ గారు. నేను ఆ మైండ్ సెట్ తోటి ఇంటికొచ్చినప్పుడు ఈ సప్లిమెంట్స్ చూయించింది. ఇవి ఎక్కడివి అనంటే ఇట్లా నాకు తలనొప్పికంట తెచ్చిచ్చి ఒక మేడం సజెషన్ చేసిందన్నప్పుడు నాకు నాకు ఎట్లా అనిపించిందంటే, అది కొన్ని సంవత్సరాల నుంచి నేను ఆల్మోస్ట్ ఒక ప్రైవేట్ హాస్పిటల్స్, ఈ యశోద లాంటి హాస్పిటల్స్‌లో నేను
కొన్ని సంవత్సరాలుగా చూపిస్తున్నాను కార్పొరేట్ హాస్పిటల్లో. అక్కడ ఏమాత్రం ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు. కాగా మళ్ళీ ఇక్కడ నేను ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్‌లో ఉన్నా. ఈ ఈ సప్లిమెంట్స్ అనేటివి ఏంటివి డాక్టర్ నీకొచ్చి ఇచ్చిందంటే, లేదు ఒక మేడం వచ్చి ఇచ్చిర్రంటే డాక్టర్ అంటే కాదన్నారు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్స్ ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో చూపిస్తేనే నీకు తగ్గనప్పుడు మనకు ఎవరో తెలియని పర్సన్స్ మనకు చెప్తే వాళ్ళు డాక్టర్ కాదంటున్నావు. మనకెట్లా తగ్గుతది? మరి పైగా ఇంకా నీకేమన్నా అయితే ఎవరు బాధ్యులు? రెస్పాన్సిబిలిటీ? ఇప్పటికే నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నా గదా! నీకు ఇట్లాంటివి బంద్ చేసి నువ్వు వాడితే నేను ఒప్పుకోనని ఆ డబ్బాలో ఏవైతే ఫ్లాక్స్ ఆయిల్ ఇవి ఉన్నాయో అవి గుంజుకొని పక్క కాలనీలకు అంటే పక్క ఎంప్టీ ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్‌లకి విసిరి పడేసిన. పడేసి ఎళ్ళిపోయినా. మా మేడం అనుకున్నది గదా! నేను ఈ విషయం చెప్తే సంతోషపడతదనుకున్నది గానీ, ఆమె ఏడ్చింది. ఏడ్చుతుంటే గూడా నేను అట్లే ఎళ్ళిపోయినా. ఎళ్ళిపోయి ఎందుకంటే బయటికి నేను ఈవినింగ్ అయ్యే వరకు డ్యూటీ అయిపోయే వరకు చిట్టీలు కలెక్ట్ జేసుకోవడానికే నా పని సరిపోయేది. అయితే మా మేడం ఏడ్చి తర్వాత నాకు తెలియకుండా ఎప్పుడో తీసుకొచ్చి ఆ డబ్బాలనేటివి నాకు తెలియకుండా ఇంట్లో సెల్ఫ్‌లో పెడితే ఆహ్, నేను చూసి ఇది పడేస్తానన్న ఉద్దేశంతోటి శారీస్ బిజినెస్ చేస్తుంది గదా! శారీస్ లోపల దాపెట్టుకొని రెగ్యులర్‌గా మింగడం స్టార్ట్ జేసింది. ఆ మేడంకి ఎప్పుడైతే మైగ్రేన్ అనేది తగ్గుతుందో, తగ్గినప్పుడు ఆ మేడం ఏం జేసిందంటే బిజినెస్ సీరియస్‌గా జేస్తుంది. అంటే జస్ట్ ఫోన్స్ ద్వారానే బయటికెళ్ళకుండా. బయటకెళ్ళకుండా ఇంట్లో అనేది మనకు ప్రొడక్ట్స్ అనేటివి పేస్ట్ ప్లేస్‌లో కోల్‌గేట్ ప్లేస్‌లో ఇంకో పేస్ట్ మన సోప్ ప్లేస్‌లో అష్యూర్ సోపు ఇలాంటివి అన్నీ కొత్తగా కనపడుతున్నాయి. అప్పటి వరకు ఒకటి వాడుతుండే ఇవి ఏందంటే ఇవి మంచిగుంటాయి అవి ఇవి అన్నప్పుడు సరే ప్రొడక్ట్ అంటే అట్టిట్లా వాడదాం అన్నట్టుగా వాడినాను. కానీ బిజినెస్ చేయొద్దని నేను మొండిగా వాదించేవాడిని. ఎందుకంటే నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నాయి గదా! ఈ శారీ బిజినెస్ అనేది ఎక్కడ స్టాప్ జేస్తావు? స్టాప్ జేస్తే అప్పటికి ఆ మేడం గూడా నెలకొక 30, 40 వేలు ఇన్‌కమ్ అనేది మేడం ద్వారా గూడా వస్తుండేది. అది ఆగిపోతదన్న ఉద్దేశంతోటి నేను వద్దనేది. ఎందుకంటే ఇంకోటి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ పట్ల గూడా నాకు కొద్దిగా అపనమ్మకం ఉంటుంది. ఎందుకంటే వేరే వేరే నెట్‌వర్క్ మార్కెట్‌లనేటివి చాలా జూసినాను గదా! అక్కడ చాలామంది నా ఫ్రెండ్స్ చేస్తున్నారు. అక్కడ ఆళ్ళు ఏమాత్రం సక్సెస్ గాలేదు. ఆ సక్సెస్ కానందుకు ఇది గూడా అట్లాంటిదే. ఈ ఈ నెట్‌వర్క్ బిజినెస్‌ని కూడా పట్టుకుంటే మేము 100% సక్సెస్ అవుతామో, కామో మళ్ళీ ఉన్న బిజినెస్ గూడా పోతదనే అపనమ్మకంతోటి మా మేడంని వద్దనేది. కానీ మా మేడం చేస్తూ పోగా నాతోటి ఏమనేదంటే ఆహ్, ఇందులో కార్‌లొస్తాయి, ఇండ్లొస్తాయి అని చెప్తుండేది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నావు. రోజుకి 8-10 గంటలు పని చేస్తున్నావు. ఇక్కడ ఇన్ని చేస్తేనే ఒక కొత్త బైక్ కొనుక్కోలేకపోతున్నావు. సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కోలేకపోతున్నావు. జస్ట్ సబ్బులు, పేస్టులు మారితే బైకులిస్తారు, కార్‌లొస్తాయని ఎవరు నీకు చెప్పిందనేది మేడంని హేళన చేస్తుండేది. ఫస్ట్ మాకొచ్చిన చెక్ ఏందంటే రూ. 18. రూ. 18 వచ్చినప్పుడు నేను నే నేను మా పిల్లలు ఒకటే మా మేడంని హేళన చేసేది. రూ. 18 చూసి 18 కారు కొనుక్కుంటాదంట అది ఇది అని. ఎందుకంటే నీకు డబ్బులు కావాలంటే నేనిస్తా గదా! నెలకు 5,000, 10,000 అయితే నీకెందుకు అంత కష్టము? నీకు షారు బిజినెస్ చేసుకుంటున్నావు గదా! అనేది మా మేడంని ఎంత చెప్పినా గానీ ఆమె సరే అనేది నేను బయటికెళ్ళినప్పుడు ప్లాన్‌లు ఫోన్‌ల ద్వారానే వేరే వాళ్ళకి సజెషన్ చేస్తుండేది. అట్లా మా మేడం అంటే బిజినెస్‌లోకొచ్చిన థర్డ్ మంత్ అనుకుంటా 14,000 బ్రాంచ్ డైరెక్టర్ తోటి స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే బ్రాంచ్ డైరెక్టర్ కాకముందు జస్ట్ నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏందంటే మనకు రోజు మార్నింగ్ జూమ్ వస్తుంటది గదా! జూమ్‌లో ఎప్పుడు వీడియో స్పీకర్ ఆన్ జేసి, వీడియో ఆన్ జేసి కిటికీలో పెట్టేది నేను పడుకున్న దగ్గర. నాకు చికాకుగుండేది. ఓ రోజు తిడుతుండేది. ఇక్కడ పెట్టొద్దు నాకు నిద్ర డిస్టర్బ్ అయితుందని రోజు అక్కడి నుంచి తీపిచ్చేది. అయితే ఒకరోజు అక్కడ పెట్టినప్పుడు నేను కొద్దిగా మేలుకతోటున్నా. మనకు వడ్డెమాన్ శ్రీనివాస్ సార్‌ది సీడీ వస్తున్నది. ఆ సీడీ ఎట్లా అంటే సార్ మోటివేషనల్ నాకు తెలిసి ఆ సీడీ సో అయితే అనుకుంటా. అందులో వచ్చిన మాటలేంటంటే బయట మనం మనుషులం బతుకుతాం, బయట జంతువులు బతుకుతాయనే లెవెల్‌లో మాట్లాడిండు. అంటే ఒక ఎంప్లాయీ మనం పొద్దున్నే ఒక బాక్స్ కట్టుకొని పోతాము. ఆహ్, ఊపుకుంటూ పోయి ఆడ పని జేసి అది తింటాం, మళ్ళీ వస్తాము. ఈ ఈ బూట్లు ఇక్కడ ఇసిరి కొడతాం, అది అక్కడ కొడతాం అది అని చెప్పినప్పుడు 100% ఇది నా గురించే చెప్తున్నట్టుంది. సేమ్ మా ఇంట్లో సారొచ్చి చూసినట్టే నా గురించే తిడుతున్నాడా ఏమనేది నాకు గుర్తుకొచ్చి లేసొచ్చి జూమ్ ముందల కూర్చొని చూస్తున్నా.
చూస్తుంటే మా మేడం వచ్చింది. ఏం ఏం చూస్తున్నావు అంటే, ఈ సార్ ఎవరు, ఈ సారు నా గురించే తిడుతున్నట్టు అనిపిస్తుంది, వాస్తవానికి రోజు రెగ్యులర్గా చేసి నేను చేసే పనులే చెప్తున్నాడు సార్ అని అంటే, ఆ సార్ది ఎక్కడో కాదు, మన విలేజ్ పక్కనే డిండి దగ్గర అని చెప్పారు. డిండి దగ్గర ఏం పేరు అంటే, ఈ సార్ పేరు చెప్పారు, వడ్డేమాన్ శ్రీనివాస్ సార్. సార్కి 7 lakhs ప్లస్ ఇన్కమ్ వస్తుంది అని అన్నప్పుడు, 7 లక్షల ఇన్కమ్ వస్తుందా ఎక్కడన్నా? ఈ మా మా కంపెనీ ప్రెసిడెంట్ గారికి 5.5 లక్షలు, అన్ని గంటలు పనిచేస్తే అంత పెద్ద శాలరీ వాళ్ళని నేను ఎక్కడ చూసింది కూడా లేదు. 7 లక్షలు వస్తాయి అంటే, వేరు వేరు నెట్వర్క్ల్లో చాలా మంది ఏం చేస్తుంటారు అంటే, బయట స్టేట్ వాళ్ళ ఈ స్టేటస్లు పెట్టుకుంటుంటారు, ₹1,00,000 ఎర్నర్ అది ఇది అని. ఈ సార్కి 7.5 లక్షలు వస్తుందంటే నిజమేనా అనేది నాకు ఒక డౌట్ స్టార్ట్ అయింది. ఇంతలోనే బ్రాంచ్ డైరెక్టర్ అయింది మేడం. 14,000 వచ్చినప్పుడు నేను అప్పటి వరకు ఏంటంటే, ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. నేనైతే నెలకు 4,000, 5,000 ఇస్తా ఖర్చులకు, ఇంట్లో సామానుకు. నువ్వు మాత్రం 7, 8,000 పెడుతున్నావు అనేది నేను ఎప్పుడు మా మేడం తోటి తగాదా పెట్టుకునేది. కానీ మేడం ఏమనేదంటే, నువ్వు ఆ 4,000 నాకు ఇయ్యి, మిగిలినవి నేను పెట్టి తెచ్చుకుంటా అనేది. కానీ అప్పుడు ఫస్ట్ నాకు తెలియనప్పుడు నేనేమనుకున్నాను, ప్రొడక్ట్ కాస్ట్ ఉంటున్నాయి ఇలాంటివి అని ఒక నెగిటివ్ మైండ్ తోటి ఉండేది. కాకపోతే 14,000 ఎప్పుడైతే వచ్చిందో, నేను అప్పుడు నా మైండ్ అనేది, అరే మనం మనం కొన్నది తక్కువనే కదా, మనకొచ్చిన ఇన్కమ్ ఎక్కువ ఉంది అంటే ఇందులో ఏదో మ్యాజిక్ ఉందనేది నాకు అర్థమయ్యి, మా మేడంకి తెలియకుండా బొగ్గులకుంట మీటింగ్కు నేను నేను ఒక్కడినే వెళ్ళడం జరిగింది. ఆ బొగ్గులకుంట మీటింగ్కి వెళ్ళిన రోజు అక్కడ మీటింగ్ అనేది మామూలుగా జరిగింది. తర్వాత ఏమైందంటే, ఒక కార్ అన్వీలింగ్ ఉన్నది ఆ రోజు. ఆరుగురిది కార్ అన్వీలింగ్స్ అనేది అక్కడ జరుగుతున్నది. ఆ కార్ అన్వీలింగ్‌లో నాకు తెలిసిన లీడరు మన భగవంత్ రెడ్డి సారు, మన కుకట్పల్లి లీడర్ ఉన్నారు కదా, యూసీడీ. ఆ లీడర్స్ కూడా ఉన్నారు. ఆ కార్లు చూసినప్పుడు నాకు ఏందంటే, ఒక రకమైన సంతోషం. అరే! ఇందులో కార్లొస్తాయా? నిజంగా వస్తాయా? అనేది. ఇంకోటి, అక్కడ చూస్తున్న లీడర్స్ మొత్తం పెద్ద పెద్ద లీడర్స్ ఎవరెవరు ఉన్నారంటే, మన చరణ్ సింగ్ సార్ ఉన్నారు, మన ఇంద్రబీర్ సింగ్ సార్ ఉన్నారు, సలీం సార్ ఉన్నారు. మా చాలా అందరూ మంచి మంచి లీడర్స్ ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అలాంటి లీడర్స్‌కి బిజినెస్ అవసరం అంటే, డబ్బున్నోళ్ళకి ఇంకా డబ్బు కావాల్సిన సిట్యుయేషన్ ఉంది. మనం ఏం చేస్తున్నాం, మనకు డబ్బు ఇక్కడ బయట ఏం లేదు. మనం ఏం చేస్తున్నాం, మామూలు చిన్న చిన్న జాబ్‌లో జాబ్ చేసుకుంటున్నాం. ఇంకోటి, నాకు వాళ్ళందరిని చూసి పెద్ద ఆశ్చర్యం అనిపియలేదు గానీ, పక్కన ఇంకొక లీడర్ ఉంటాడు. ఆ లీడర్‌ని నేను చూపిస్తాను, లాస్ట్‌కి చూపిస్తాను లీడర్స్. ఎందుకంటే, ఆ లీడర్‌ని చూసినప్పుడు నాకనిపించింది, ఆ లీడర్ పేరు నాకు తెలియదు గానీ సంగారెడ్డి అంట. వితిన్ 8 మంత్స్‌లో ఆ సారు ఓన్లీ అగ్రీ మీద వచ్చి నిస్సాన్ మ్యాగ్నెట్ కార్ తీసుకున్నారు. ఆ సార్‌ని చూసినప్పుడు నాకనిపించింది, అరే! ఈ సార్ ఏం చదువుకోలేదంట, నిస్సాన్ మ్యాగ్నెట్ కార్ తీసుకున్నాడు. నేను పో నాకు డౌటొచ్చింది. ఈళ్ళందరికీ కార్లు ఇచ్చినట్టే ఇచ్చి, మళ్ళీ తీసుకొని మళ్ళీ షోరూమ్‌లో పెట్టుకుంటారో ఏమో, మనల్ని నమ్మించడానికి, జనాలను నమ్మించడానికి ఇట్లా చూపిస్తుండొచ్చు అనేది నెగెటివ్ ఉంటుండేది. ఆ సార్‌ని పోయి అడిగితే, లేదు సార్ ఇది మాకొచ్చిందని చెప్పిండు. చెప్పినప్పుడు 100% నేను పూర్తిగా నమ్మిన. నమ్మి ఆహ్, ఆహ్, ఇంటికి ఇంటికొచ్చే ప్రాసెస్‌లో నాకు ఇంటికైతే వస్తున్నా ఆమన్గల్‌కు. కానీ నాకు మైండ్ మొత్తం ఈ కార్‌దే ఉంది. ఎందుకంటే, ఆ సారు ఏం చదువుకోలేదు. 8 మంత్స్‌లో కారొచ్చిందంటే, నేను గూడా ఎంతో అంత చదువుకున్నాను గదా, కారనేది నాకెందుకు రాదు? ఖచ్చితంగా వస్తది. వితిన్ 6 మంత్స్‌లో అనేది నేను ఖచ్చితంగా కార్ తెచ్చుకోవాలనేది మైండ్ సెట్ తోటి ఇంటికొచ్చిన. ఇంటికొచ్చి నేను డైరెక్ట్ ఇంటికి గూడా పోలే. బుక్ షాప్‌కెళ్ళినా. బుక్ షాప్‌కెళ్ళి డ్రీమ్ చార్ట్ తీసుకొని, డ్రీమ్ చార్ట్‌లో ఇంటికొచ్చి 9 గంటల వరకు డ్రీమ్ చార్ట్ మొత్తం ఆహ్, ఇల్లు అన్నీ, కారు స్ట్రక్చర్ ఏసి గోడకు స్టిచ్ జేసిన. స్టిచ్ జేసి ఆ రోజు నుంచి మా మేడంకి సపోర్ట్ జేయడం స్టార్ట్ జేశాం. నెక్స్ట్ మంత్ అనేది ఆహ్, డైరెక్ట్ సిల్వర్ గాకుండా గోల్డ్‌లోకెళ్ళాం. గోల్డ్ తర్వాత 2 మంత్స్ గ్యాప్‌లో మళ్ళా స్టార్‌లోకెళ్ళాం. స్టార్‌లో మా కారొచ్చినంక మా మేడంని ఎందుకంటే, నేను ఓన్‌గా ప్లాన్‌లు జేయలేదు గానీ, మా మేడం ఏడికి తీసుకుపోమంటే ఆడికి తీసుకుపోవడం నా బాధ్యత. ఎందుకంటే, నేను జాబ్ జేస్తుండేవాడిని గాబట్టి నాకు టైం తక్కువుంటుండేది. దొరికిన కొద్ది టైంలో నేను తీసుకెళ్తుండేది. అయితే ఇది ఆఫ్టర్ స్టార్ తర్వాత, కార్ అచీవ్‌మెంట్ తర్వాత మా బిజినెస్ అనేది కొద్దిగా స్ట్రగుల్‌కు గురయింది. ఎందుకంటే, మాకు కారొచ్చింది గాబట్టి కొంతమంది కొత్త వాళ్ళేందంటే, ఆహ్, మేము జేస్తేనే వచ్చిందనే ఉద్దేశంతోటి అందరూ బిజినెస్‌లో స్కిడ్ అవ్వడం జరిగింది. మాకున్న 3 లెగ్గుల్లో 2 లెగ్గులు కంప్లీట్‌గా జీరో, జీరో అంటే జీరో అయిపోయింది. జీరో అయ్యి మా ఇన్‌కమ్ అనేది చెప్పుకోవడానికి చాలా నామోషీగా ఉండే పరిస్థితికొచ్చింది. కానీ అప్పుడు నాకనిపించిందేంటంటే, మా మేడము బాధపడుతుంది గదా, హెల్ప్ చేద్దాం అన్న ఉద్దేశంతోటి ఉన్నాను. కాకపోతే అనుకోకుండా మా
నేను చేసే జాబ్లో ఒక ఇష్యూ జరిగింది. ఏంటంటే నేను టీ తాగడానికని నేను నా ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళాము. టీ తాగి మళ్ళీ లోపలికి నేను వెళ్ళినాను. వాళ్ళని లోపల రమ్మంటే వాళ్ళ కంపెనీ ఇన్సైడ్ రాలేదు, కొద్దిగా లేట్గా వచ్చారు. లేట్గా రోడ్ దాటుతున్న టైంలో ఏమైంది, ఒక బులోరో ట్రక్ వచ్చి వాళ్ళ గుద్ది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకి నష్టపరిహారం కట్టియలేదు. అంటే ఆన్ డ్యూటీలో మీరు బయటకు ఎట్లా వెళ్ళారు, ఇన్సైడ్లో ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే మేము నష్టపరిహారం కట్టిస్తాం, బయట సైడ్ జరిగింది కాబట్టి మాకు సంబంధం లేదన్నారు. కానీ నేను బులోరో పర్సన్ని పట్టుకొని అడిగితే మాకు ఇన్సూరెన్స్ లేదు, మేము పేదోళ్ళమని వాళ్ళు కూడా తప్పించుకున్నారు. ఇద్దరు కంపెనీ ఇవ్వలేదు, అటు యాక్సిడెంట్ చేసిన పర్సన్ ఇవ్వలేదు. ఆ రెండు ఫ్యామిలీలు అనేది రోడ్డున పడ్డది. ఆ టైంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మా మేడం ఎప్పుడు ప్లాన్ పోయినా కానీ మనకు ఒక సార్ గురించి చెప్తుంటారు. ఎవరంటే మంజుష మేడం అండ్ రాజేంద్ర జిత్కర్ సార్ గురించి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే వాళ్ళు స్టార్టింగ్లో బిజినెస్ స్టార్టింగ్లో 2 lakhs ఉన్నప్పుడు ఆ సార్ చనిపోతే ఇప్పుడు 9 lakhs ప్లస్ వస్తుంది. ఆ ఇన్కమ్ గురించి చెప్తుంటారు. నాకు అనిపించింది ఇద్దరు నా ఫ్రెండ్స్ చనిపోయారు కదా, ఆ ప్లేస్లో నేను ఉండి ఉంటే నా పరిస్థితి ఏంది అంటే, నా ఫ్యామిలీకి ఇన్కమ్ లేదు కదా. ఇది 100% నేను చేస్తున్న జాబ్ అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నేను చేయాల్సిన బిజినెస్ ఏంటి ఇప్పుడు, వెస్టేజ్ బిజినెస్. ఎందుకంటే నా కళ్ళ ముందల మంజుష సార్ కనపడుతారు. నాకు ఒక 4-5 లీడర్లు అనేది జూమ్లో మన గ్రూప్లలో షేర్ చేశారు, పలానా లీడర్ చనిపోయినా కానీ ఇన్కమ్ వస్తుందని. మనకు కూడా అలాంటి ఇన్కమ్ కావాలి. నేనున్నా లేకున్నా నేను ఉన్నప్పుడు నేను ఎట్లనన్నా కష్టపడి నేను పోషించుకుంటా. కానీ నేను లేనప్పుడు నా ఫ్యామిలీ మంచిగా ఉండాలంటే నాకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలన్న ఉద్దేశంతో నా జాబ్ అనేది రిజైన్ చేయడం జరిగింది 2023 ఎండింగ్లో. 24 స్టార్టింగ్ నుంచి నేను మా మేడం సపోర్ట్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆ, కాబట్టి నాకు మోటివేషన్ అయ్యింది మాత్రం ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి. నాకు ఈ బిజినెస్ ఇన్స్పిరేషన్ కల్పించింది మాత్రం వడ్డేమాన్ సింగ్ సార్ మాటలు. థ్యాంక్ యూ లీడర్స్. మొత్తం నేనే చెప్తే మేడం మేడం కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ Yes, మార్నింగ్ madam. అండి Continue. ఫ్రెండ్స్ అందరికి. గుడ్ మార్నింగ్ గ్రేట్ ప్లానర్స్ అందరికి. దాస్ సార్ గుడ్ మార్నింగ్, పూర్ణిమ మేడం గుడ్ మార్నింగ్, సంధ్య మేడం అందరికి గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చేసి రాధాకాంతరావు. నేను అస్నాపూర్లో ఉంటాను. నా గ్రేట్ అప్లయన్స్ వచ్చేసి అనిల్ రాష్ట్రం సార్, సంధ్య మేడం, ఆంజనేయులు సార్, శ్రీనివాస్ వడ్డిమాన్ సార్, పూర్ణిమ మేడం అండ్ పురుషోత్తమ సార్, వీళ్ళందరికైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. విన్నింగ్ టీంకు అలాగే వెస్టేజ్ని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను అయితే ఇంతకుముందు అయితే నార్మల్గా హోమ్ మేకర్గా ఉండేది. చిన్న చిన్న ప్రాబ్లం అంటే ఎక్కడ వర్క్ కూడా చేయలేని పరిస్థితిలో ఉండుంటే, కానీ గ్రేట్ ఈ అవకాశం తీసుకున్న తర్వాత నిజంగా నా లైఫ్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయిందని చెప్తాను. నేను బిఫోర్ అంటే స్టార్టింగ్ ఎట్లా అంటే మాది వచ్చేసి మా ప్రాపర్ వచ్చేసి నాగర్ కర్నూలు డిస్టిక్, ఒంగూరు మండల్, కొన్నిట్పూర్. అక్కడ సార్ వాళ్ళ ఊరు అనమాట, కొన్నిట్పూర్ విలేజ్. పక్కనే అమ్మ వాళ్ళది కూడా పక్కనే డిండి మండల్, నల్గొండ డిస్టిక్ వస్తుంది. ఒక చిన్న ఒక 5 kilometers డిస్టెన్స్ కానీ డిస్టిక్స్ చేంజ్. అక్కడ నార్మల్గా అక్కడే అంటే చిన్న పుట్టింది పెరిగిందంతా అక్కడే, డిండి మండల్ వీరబెన్పల్లి గ్రామంలో. చదువుకుంది కూడా డిండి స్కూల్లో చదివాను. తర్వాత అక్క వాళ్ళ ఇంట్లో ఉండి ఇక్కడ సిటీలో చదివాను డిగ్రీ అండ్ ఇంటర్ అన్బిసెంట్ కాలేజ్లో. తర్వాత ఏమైందంటే ఇంకా హ్యాపీగా లైఫ్ చిన్నప్పటి నుంచి అంతే. నాన్నమ్మ మా నాన్న చాలా సెన్సిటివ్గా పెంచారు నన్ను అయితే. ఎక్కడంటే ఎక్కడన్నా బయటికి పంపిస్తే ఏమవుతుందో వాడిపోతుందో ఏమన్నట్టు అంత సెన్సిటివ్గా నా మైండ్ సెట్ అట్లాగే ఉంటుండే. నన్ను చూసే విధానం కూడా అట్లాంటి పరిస్థితుల్లో పెరిగాను అనమాట. ఎక్కడంటే అక్కడ అగ్రికల్చర్ ఫ్యామిలీ. అక్కడ పోయిన దగ్గర మామయ్య అత్తమ్మ వాళ్ళు కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఎప్పుడన్నా పొలం దగ్గరికి వెళ్ళినా కానీ ఎట్లా అంటే ఇంకా నాన్నకి ఎప్పుడన్నా లంచ్ ఏదన్నా వెళ్ళి వచ్చే వరకు క్యారేజ్ పట్టుకొని చేతులకు బొగ్గలు వస్తుండే, నడిచి కాళ్ళకు బొగ్గలు వస్తుండే. అంత సెన్సిటివ్గా ఉంటుంది. అట్లా గడిచిపోయింది లైఫ్ అంతా హ్యాపీగా. తర్వాత 2009లో మా మ్యారేజ్ కాంతారావు సార్ గారితో, కొన్నిపూర్ పక్కనే కదా. 9లో మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయినాక కూడా అక్కడ పెద్ద ఫ్యామిలీ, ఇక్కడ నుంచి కూడా జాయింట్ ఫ్యామిలీ, అమ్మ వాళ్ళది కూడా మంచి లైఫ్ లీడ్ చేసి ఉంటే చిన్నప్పటి నుంచి కూడా. తర్వాత 9 తర్వాత పెళ్లి తర్వాత జాబ్ పర్పస్లా ఇక్కడ ఆమన్గల్లో ఉంటుంటే 2011లో పాప అనమాట మాకు, పూజిత అని.
అప్పుడు పాప వరకు బాగుందండి. ఫస్ట్ స్ట్రగుల్ అంటూ నాకు లైఫ్లో 2012 అనమాట. 12 మధ్యలో సార్ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళేవారు. ఇక్కడ నాగ్పూర్ అని, అమరావతి అని మంత్స్ వెళ్తుండే. చిన్న పాపతో ఒకదాన్నే ఉండేది. 2011లో పాప పుట్టింది. 1.5 year కంప్లీట్ అయిన తర్వాత సార్ జాబ్ పర్పస్లో బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంటే కొద్ది రోజులు అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉంటుంటే 12 మధ్యలో అనుకుంటా సెప్టెంబర్ ఆ టైంలో ఫస్ట్ స్ట్రగుల్. అంతకుముందు ఎంతో సెన్సిటివ్గా ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేసిన దాన్ని ఫస్ట్ స్ట్రగుల్ అంటే నాకు అదే అనమాట. ఏమైంది అంటే అట్లా నా 12లో మధ్యలో సార్ అక్కడ మంత్స్ వెళ్ళే వరకు అప్పుడు కొత్త వైరస్ వచ్చింది, డెంగ్యూ అని. సారీ లీడర్స్, డెంగ్యూ అని వైరస్ వచ్చింది. దానివల్ల సారు అక్కడ ఉండి సార్కు అదే వైరస్ అయింది. నేను ఊళ్ళో ఉండి కూడా అదే వైరస్కు ఇద్దరం ఒకేసారి గురి కావడం జరిగింది. అది చాలా క్రిటికల్ పరిస్థితిలోకి వెళ్ళిపోయినాం. ఏంటంటే అంత సెన్సిటివ్, ఏ దానికి కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంటే నేను చిన్న హెడేక్ ఏది వచ్చినా కానీ ఇంట్లో కూడా అంత సెన్సిటివ్గా ఉంటుంటే నా మైండ్ కానీ బాడీ కానీ ఏది కూడా తట్టుకునేది కాదు. అట్లా ఉండేదాన్ని. నాకు తొందరగా అటాక్ అయిపోయింది. కానీ తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వడంతో నాకు ఒక 3 డేస్‌లో కవర్ అయిపోయింది. కానీ సారు చాలా సీరియస్‌గా వెళ్ళిపోయిండు. దాదాపు ఒక 60,000-70,000 ప్లేట్లెట్స్ ఉన్నప్పుడే చాలామంది ఇది చాలా సీరియస్‌గా అయిపోయింది. కానీ సార్‌కి 10,000 వరకు కూడా వచ్చినాయి. కానీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. కానీ జంగా లీడర్స్ అదైతే నాకు ఫస్ట్ స్ట్రగుల్ అని చెప్తాను. పాప ఒక దగ్గర, నేను ఒక దగ్గర, సార్ ఒక దగ్గర హాస్పిటల్‌లో ఉండుంటిమి. అది చాలా బ్యాడ్ అని చెప్తాను. మళ్ళీ గుర్తు కూడా చేసుకోవద్దు గానీ చెప్పవలసి వచ్చింది ఇప్పుడు. అట్లాంటి టైంలో దాదాపు ఒక 2 lakhs వరకు ఖర్చయిపోయినాయి. టైం బాగుండి అప్పుడు అనుకునేదాన్ని అట్లాంటి పరిస్థితుల్లో నిజంగా నా లైఫ్ అయిపోయింది అని కొన్ని 3, 4 రోజులు ఏడ్చుకుంటూనే గడిచిపోయిన రోజులు ఉండే నావి. కానీ టైం బాగుంది. టైం బాగుండి సారు ఒక త్వరలో క్యూర్ అయిపోయారు. హ్యాపీగా అయిపోయింది. తర్వాత 2013లో అప్పుడు ఏమైందంటే అప్పుడు పాప ఉంది ఫస్ట్, తర్వాత బాబు 13లో బాబు పుట్టాడు. బాబుకు ఏందంటే ఒక 20 డేస్ బిఫోరు పెయిన్స్ రావడంతో సిజరీన్ చేసేసిర్రు. ఏమైందంటే మొత్తం ట్రీట్మెంట్ అంతా ఇక్కడ సిటీలో చేయించుకుంటుంటి. తర్వాత ఇంటి దగ్గర అక్కడంతా ఫ్యామిలీ అక్కడ గదా! అమ్మ వాళ్ళ సపోర్ట్, అత్తయ్య వాళ్ళ సపోర్ట్ కావాలని కల్వకుర్తిలో సిజరీన్ చేయించుకున్నాను. చేయించుకుంటే ఏమైందంటే బాబుని పుట్టగానే కనీసం నేనైతే చూడలేదు. సార్‌ని ఎమర్జెన్సీగా ఇచ్చి మళ్ళీ బాబుని ఐసీయూలో పెట్టడం జరిగింది. 20 డేసు నాతో పాటుగా ఒక 9 మెంబర్స్‌కి సిజరీన్ అయింది. అదే టైంలో అదే రోజు. అందరు పిల్లలు ఉంటుర్రి. అందరు పిల్లలు ఏడుస్తూ ఉండ్రి. నా బాబు మాత్రం నా దగ్గర లేకపోతుండే. అది చాలా భరించలేని పరిస్థితి ఏ తల్లి అయినా. అట్లా ఉంటుండే. 20 డేస్ కనీసం ఎట్లా అంటే అమ్మ నాతో ఉంటుండే. పాప మా అత్తయ్య దగ్గర ఉంటుండే. సారు బాబు దగ్గర గానీ బాబు ఎక్కడనో ఐసీయూలో, ఇక్కడ సునీత హాస్పిటల్‌లో ఉంటుండే బాబు. లంగ్స్ వీక్ ఉండి అసలు ఏం నమ్మకం అయితే చెప్పలేదు. ఎవరు చూడు బావుండు పాప, బాబు బావున్నాడు అని ఒక్క విషయమే చెప్పేది నాకు. ఎవరు గానీ సార్ గానీ మాట్లాడపోయేది 20 డేస్ వరకి. ఒకరి మొఖం ఒకరు చూసుకున్న రోజులు లేవు 20 డేస్ మావి ఆ క్రిటికల్ పరిస్థితిలో. పాప ఒక దగ్గర, పాప అసలు సార్‌ని వదిలి ఉండేది కాదు. అట్లాంటి పరిస్థితిలో పాప ఒక దగ్గర, ఇక్కడ సార్ ఒక దగ్గర, నేనొక దగ్గర ఉంటుంటిమి. ఆ టైంలో ఎందుకంటే హెవీ బీపీ నాకు. బాబుకేమైందో అన్నట్టు బీపీ ఎక్కువయ్యి నాకు ఫస్ట్ హెల్త్ ఎఫెక్ట్ అంటే అక్కడి నుంచి పడిందనమాట. కొంచెం ఏదన్నా కొంచెం ఆలోచన చేస్తే ఎమ్మటే నేనేమైందంటే ఇంగ తలలో నాకేదో చేంజెస్ జరిగి ఇంగంతే పడిపోవాలి, లేకపోతే హాస్పిటల్‌కి స్పృహ లేకుండా అన్నా అయ్యేది, లేకపోతే ఎమ్మటే హాస్పిటల్ కన్నా వెళ్ళాలి. అట్లా అయిపోతుండే. ఇంకా ఎన్ని హాస్పిటల్‌లు తిరిగినా గానీ తగ్గపోతుండే. అట్లా 20 డేస్ తర్వాత బాబుని తీసుకొచ్చారు. ఎవ్వరు చూడు మా అమ్మ గాని, మా అత్తయ్య గాని నా దగ్గర చూసే ఎవరైనా వచ్చిన వాళ్ళు నా దగ్గరికి ఉన్నప్పుడేమో కొంచెం హ్యాపీగా బానే ఉండని చెప్పేది. బయటికి వాళ్ళెళ్లి ఏడ్చేసి వచ్చేదాన్ని. నేనది అబ్జర్వ్ చేసేది. అంటే నా బాబుకేమో అయ్యింది. నా బాబుకేమో అయ్యింది. అట్లా చాలా ఆ స్ట్రగుల్ నాకు విపరీతంగా ఆ టైంలో ఏందంటే సిజరీన్ అయిన టైంలో చాలా రెస్ట్ తీసుకోవాలి. చాలా మంచి నిద్రపోవాలి. గానీ నేను డే అండ్ నైటు ఏడ్చుకుంటూనే ఉంటుంటి.
అట్లా నాకు చాలా హెల్త్ ఎఫెక్ట్ పడింది. బాబు కోసం ఒక 1 ఇయర్ చాలా ఇబ్బంది పడి, బాబు అయితే ఇప్పుడు ఏం పర్లేదు. ఇప్పుడు మా నలుగురిలో యాక్టివా తనే అనమాట. 1 ఇయర్ బాగా సతాయించిండు. ఒకరు ఎత్తుకుంటే ఒకరు పడుకోవాలి. ఒకరు ఎంతసేపు ఎత్తుకొని కూర్చుంటే మిగతా వాళ్ళు ఎత్తుకొని కూర్చోవాలి. అట్లాంటి పరిస్థితి నుంచి కాపాడుకుంటూ అతను ఇప్పుడైతే చాలా హ్యాపీగా, హెల్తీగా ఉన్నాడు. తర్వాత ఇంగా కొంచెం ఫైనాన్షియల్‌గా ఇబ్బంది ఉంటుండే. కానీ అవి సరి చేసుకుంటూ, ఇంకా కొంచెం ఇన్‌కమ్ పెంచుకుంటూ, సార్ వేరే సైడ్ బిజినెస్‌లు చేసుకుంటూ, దాదాపు ఒక 3, 4 ప్లాట్ల వరకు గూడా మంచిగా పర్చేజ్ చేసుకున్నాము. హ్యాపీగా నడుస్తుంది లైఫ్ అంతా. ఎట్లాంటి ఇబ్బంది లేదు. నేను గూడా ఇంట్లోనే పిల్లలని చూసుకుంటూ, ఇంకోటి హెల్త్ ప్రాబ్లమ్ ఉంటుండే గదా! "నువ్వేం పర్లేదు పిల్లలని చూసుకుంటూ ఉండు. ఏం అవసరం లేదని" చెప్తుండే సారు. సరే అనుకుంటూ కానీ 2020 వరకు గూడా నేను నార్మల్‌గా ఇంట్లోనే ఉంటుంటి. తర్వాత ఏంటి అంటే కొంచెం నేను గూడా ఏదో చేసుకోవాలి గదా! ఊకే పక్క అక్కడ ఇక్కడ మాట్లాడి ఇంగింత టెన్షన్స్ పడే బదులు ఏదన్నా స్టార్ట్ జేయాలి గదా! అన్న ఉద్దేశ్యంతో సార్ జెప్పిర్రు గదా! ఇందాక. అట్లా శారీ బిజినెస్ స్టార్ట్ జేసిన. శారీ బిజినెస్ స్టార్ట్ జేస్తే గూడా నిజంగా అండి నాకైతే ఆ ఫీల్డ్ తెలియదు. తెలియకున్నా గానీ మంచి ఇన్‌కమ్‌లోకెళ్ళిపోయినా. 1 ఇయర్ లోపల మంచి ఇన్‌కమ్ తీసుకున్నా. అసలు స్టాకొచ్చినప్పుడు తినడానికి గూడా నాకు వీలు కాకపోతుండే. అంత బాగా రీచ్ అయిపోయినా. ఒకటి చిన్నప్పటి నుంచి గూడా ఒకటుంటుండే నాకు. నేనంటే ఒక స్పెషల్‌గా ఉండాలి. అందరిలా గాకుండా అన్నట్టు ఒక ఆలోచన మాత్రం చేస్తుంటే ఆ చిన్నప్పటి నుంచి గూడా. ఇట్లా శారీ బిజినెస్ కూడా మంచి రన్ అవుతుంది గదా! నాకంటూ ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే నా పేరు రావాలి అన్నట్టుగా ఒక మంచిగా స్టైల్స్‌లో శారీస్ తేవడం అట్లా మంచి మూమెంట్‌లోకి తీసుకొచ్చినా నడుస్తుంది. కానీ 2020 కరోనా మధ్యలో నుంచి గూడా స్టార్ట్ జేసినా రన్ అయింది. 2022లో అండి నిజంగా మాకు చాలా బ్యాడ్ డేస్ అన్నమాట. 22 మే రంజాన్ పండుగ ఆ రోజు మే 3 అన్నమాట. అంతా మార్నింగ్ లేసినాం అంతా సార్ డ్యూటీకెళ్ళడం స్టార్ట్ అయింది. నిజంగా అంతకుముందు ఎట్లా అంటే ఏ బాధ్యతలు మాకు తెలీదు. మా వరకు మేము సంపాదించుకోవాలన్న థాట్‌లోనే ఉంటుంటిమి. కంఫర్ట్ జోన్. ఇంకా సారు ఇన్‌కమ్ సార్ బావుంది. అక్కడ మామయ్య గారు గూడా మంచి రియల్ ఎస్టేట్ పర్సన్. అతనైతే ఇంకా మాకే హెల్ప్ జేసేది. మా నుంచయితే ఏ మాత్రం వాళ్ళు ఆశించకపోయేది. ఇంకా ఇట్లా అంత హ్యాపీగా ఉంటుండే. ఇంటికాడ విషయాలైతే మాకు ఇంటి దగ్గర గూడా మంచి ల్యాండు అన్నీ ఉన్నాయి. ఇంటికాడ విషయాలు గూడా మాకేది బాధ్యత అంటూ ఎట్లా అంటే ఒక రిలేటివ్స్ ఎట్లా ఎళ్తారో అట్లా ఎళ్ళేసి వచ్చేవాళ్ళం. అంతేగాని ఇంటికాడ బాధ్యతలు గూడా ఏమి తెలియదు. చెప్పపోతుర్రు గూడా మాకు. మీకెందుకులే మీరు పిల్లలతో అక్కడ హ్యాపీగా ఉండండి అనే వరకే చెప్పేది. అట్లా ఇంటి దగ్గర నుంచి గూడా అన్నీ వచ్చేది. మేము ఇంగ ఎట్లాంటి ఇబ్బందయితే పడలేదు. 2002 అట్లాంటి నుంచి సడెన్‌గా 2022లో ఏమైందంటే ఇంకా మేము ఇల్లుకు ఇంకొక 2 ఇయర్స్‌లో 1 ½ ఇయర్‌లో ఇల్లు ప్లాన్ జేసుకున్నామండి. ఎక్కడ పిల్లల ఫంక్షన్ గూడా చేసినుంటిమి. ఇల్లు ప్లాన్ జేసుకున్నాం. కల్వకుర్తి ఆ ఏరియా‌ల ఒక మంచి ఇల్లు కట్టుకుందాం అయిపోతది. పిల్లల హైర్ స్టడీస్‌కొచ్చే వరకన్నట్టు ప్లాన్ జేసుకుంటుంటిమి. సార్ ఇన్‌కమ్ బావుంది. నేను గూడా ఇక్కడి నుంచి సార్ బిజినెస్ గూడా మంచిగానే ఉంది గదా! అక్కడ మామయ్య గూడా నేను ఇంకా ఇప్పుడు బావుంది నా బిజినెస్ గూడా. మీరు తొందరగా సెటిల్ అవ్వండి. ఇల్లు కట్టుకోవాలి. నేను సపోర్ట్ చేస్తా అన్నట్టు చాలా ఎంకరేజ్ చేస్తుండే. అదే అన్నట్టు ఒక 1 ½ ఇయర్‌లో ఇల్లు కట్టుకోవాలన్న ప్లాన్‌తో ఉన్నాం. కానీ సడెన్‌గా చూడండి లీడర్స్ ఎలాంటి ఎక్కడ ఎవరి లైఫ్ ఎలా తిరిగిపోతదో తెలియదు. ఎవరికైతే చెప్పి రావు గదా! ఆ రోజులు. అట్లా 22 వరకు హ్యాపీగా ఉన్న లైఫు 22 మేలో ఎర్లీ మార్నింగ్ అండి 7 ఎగ్జాక్ట్‌లీ ఇదే టైంలో అనుకుంటా. అతను ఎంత యాక్టివ్‌గా అంటే ఎంత యాక్టివ్‌గా బాగా అసలు అంత యంగ్‌గా యాక్టివ్‌గా బిజినెస్ జేసుకునే పర్సన్ సడెన్‌గా ఆ రోజు రంజాన్ పండుగ రోజు మాకు బ్యాడ్ అనమాట. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. మార్నింగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. తను ఇంకా ఆ రోజే మొత్తం ఎట్లా అంటే ఎవరిని గుర్తుపట్టని స్థితిలోకెళ్ళిపోయాడు. కానీ అయినా సరే మాకు ఎట్లా ఎన్ని డబ్బులైనా పర్లేదు బతికించుకోవాలన్న కాన్సెప్ట్‌తోని చాలా ఇక్కడ ఓజోన్ హాస్పిటల్‌లో దాదాపు 4 మంత్స్. 4 మంత్స్ సార్ కంటిన్యూగా అక్కడే ఉండేవాళ్ళు. ఎట్లా అంటే ఒక పెద్ద దిక్కు అప్పటి వరకైతే మాకు తెలియదు. ఎట్లాంటి పరిస్థితులున్నా సరే ఆ పెద్ద దిక్కుని కాపాడుకోవాలి అని చాలా ఇబ్బంది పడ్డాము. ఎంత స్ట్రగులు అంటే సార్ ఇక్కడ కంప్లీట్‌గా హాస్పిటల్‌లో ఒక్కొక్క రోజుకు 5,00,000 కూడా ఖర్చు పెట్టుకున్నాం. అట్లా 4 మంత్స్ ఉండే వరకు 30 ప్లస్ అయిపోయింది. 35 వరకు క్రాస్ అయిపోయింది. అయిపోయినంక ఏం చేశామంటే
చూద్దాం ఇంకా ఇంకా అవకాశం అయితే మా దగ్గర లేదు. డాక్టర్లు కూడా వదిలేసిర్రు. ఆ టైంలో క్రిటికల్ పరిస్థితి ఏందంటే అక్కడ జాబ్ అయితే 1, 2 రోజులు ఇస్తారు లీవు. నెలలు నెలలు అయితే ఇయ్యరు కదా! అట్లా ఏమైంది అంటే జాబ్ నుంచి ఊకే కాల్స్ వస్తుండే. ఉన్న డబ్బులు మొత్తము ఇక్కడ హాస్పిటల్‌కి పెడుతుండే. నాకు ఇంటి దగ్గర రెంట్ కట్టుకోవడానికి కూడా సార్‌ని అడగలేకపోతుంటి నేను. ఆ టెన్షన్‌కి ఇంకా నాకసలు ఒకరోజు బాగా గుర్తుకుంది నాకు. సార్ ఇక్కడ హాస్పిటల్‌లో ఉన్నాడు. అసలు నాకు మొత్తం బీపీ డౌన్ అయ్యి పడిపోయిన రోడ్ మీద. నేను హాస్పిటల్‌కెళ్దామని పోయినా, రోడ్ మీద ఎటు పోయి మధ్య రోడ్ మీద కూర్చున్నా. చూసి మా పక్కన అటు "ఏమైంది నీకు ఇట్లాంటి పరిస్థితిలో నువ్వొచ్చి ఈడ కూర్చున్నావు. ముందే మీ మామయ్య హాస్పిటల్‌లో ఉన్నారంటే" నాకసలు ఏం కండ్లు కూడా కనిపియట్లేదు. కనిపియక హాస్పిటల్‌కెళ్దామని పిల్లల్ని ఇంట్లో ఏసినా, లాకేసినా, ఎళ్ళినా. కానీ నాకు అట్లాంటి పరిస్థితిలో నిజంగా దేవుడిలాగా మా పక్కన వాళ్ళొచ్చి హాస్పిటల్ చూయించి మళ్ళీ ఇంట్లో పంపించి ఎళ్లారు. సార్‌కి మాత్రం తెలియదు ఆ విషయం. ఎందుకంటే తనే ఫుల్ టెన్షన్‌లో ఉన్నారు. అది అక్కడి నుంచి క్యూర్ అయినంక మళ్ళీ వెళ్ళాలి నేను సికింద్రాబాద్ వెళ్ళాలి. శారీ బిజినెస్‌లో ఉన్నా గదా! సికింద్రాబాద్ వెళ్ళాలి. శారీస్ తెచ్చుకోవాలి. అవి మూవ్ చేసుకోవాలి. నేను ఇంటి రెంట్ గాని, పిల్లల్ని ట్యూషన్ ఇవన్నీ నేను చూసుకోవాలి ఆ 4 మంత్స్. ఎంత క్రిటికల్ పరిస్థితి అంటే అది ఎవ్వరికీ రావద్దు, చెప్పొద్దు గూడా. అట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే తను బతకాలి. తను బతకాలి అన్నట్టు ఎన్ని పూజలు ఎన్ని చేసినో కానీ లేదు. చేయి దాటిపోయిర్రు. అట్లా అట్లాంటి టైంలో ఇంకెంత టెన్షను ఫైనాన్షియల్‌గా ఇంట్లో ఫ్యామిలీ చూడండి లీడర్స్ అసలు అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ గూడా లేదు సార్‌కి. ఫ్యామిలీ సపోర్ట్ గూడా ఇంకా ఇబ్బందులెక్కువయినాయి ఫ్యామిలీ నుంచి గూడా. ఇబ్బందులెక్కువైనాయి. ఎవ్వరి సపోర్ట్ లేదు. తనెళ్ళిపోయినంక గూడా వచ్చేసినాం. ఇంకా అన్నీ అయిపోయినాయి. ఆమన్గల్‌కొచ్చేసినాము. వచ్చేసినంక ఇంగసలు ఎక్కడి నుంచి స్టార్ట్ జేయాలో మాకు ఇంగంతే తను ఎంతసేపున్నా ఉన్నారు. తను దారి చూపియడానికున్నాడు. ఏదున్నా గానీ ఈ చెప్పుకొని, చూసుకొని అంత అదిగా ఉండేవాళ్ళము. కానీ ఇక్కడ ధైర్యం చెప్పే పరిస్థితుల్లో గూడా లేరు. కంటిన్యూ‌గా బిజినెస్ అయితే స్టే చేస్తున్నా గానీ నాకు హెల్త్ ప్రాబ్లమ్ అయితే ఇంకా ఎక్కువైపోయింది. తలకు గుడ్డ కట్టుకొని వంట చేసి పెట్టిన రోజులున్నాయి. చెయ్యని రోజులు ఇంకా చాలా ఉన్నాయి. అట్లా కంటిన్యూ అవుతూ ఉంది. 2022 ఎండింగ్ అండి. మాకు ఫ్రెండ్ అనమాట. మాధవి మేడం నాకు ఈ అవకాశం ఈ ప్రొడక్ట్స్ పరిచయం చేసిర్రు. సారీ లీడర్స్ కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. పరిచయం చేసిర్రు. పరిచయం చేసినప్పుడు సరేలే ఈమె ఇంత చెప్తుంది గదా! బాగా తలలో గూడా డాండ్రఫ్ కార్పొరేట్ హాస్పిటల్‌లో చాలా చూయిస్తుండే సారు. ఒక్కొక్కసారి 10,000 వరకు గూడా పెడుతుండండి. నెలలా కనీసం 2, 3 సార్లు గూడా హాస్పిటల్‌కి పోయిన రోజులున్నాయి. మరి 2000లో నాకు మధ్యన బాబు నుంచి 2022 మా మామయ్య గారు చనిపోయే వరకు గూడా చాలా ఇబ్బంది అంటే ఎంత ఇబ్బంది. అట్లాంటి క్రిటికల్ పరిస్థితుల్లో గూడా అట్లా హాస్పిటల్‌కి పెట్టిస్తుంటే. ఒక్కటే ఒకటి డిసైడ్ అయిన లీడర్స్ అట్లాంటి మైనస్‌లో గూడా నన్ను ఇంత కేర్‌ఫుల్‌గా చూసుకుంటున్నారు అంటే, నిజంగా నేను ఇట్లాంటి పరిస్థితుల్లో నాకు నేనే అనుకుంటుంటి. ఇంత ఇబ్బంది పెడుతున్నా అంటే నా వల్ల ఇతనికి మైనస్‌లోకెళ్తున్నాడు గానీ, నా వల్ల ఏ మాత్రం అది లేదు అన్నట్టు ఆ ప్రొడక్ట్స్ గురించి చెప్పినప్పుడు సరే అని షాంపూ వాడినాను. వాడినాక బావుంది. తర్వాత సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు సారయితే ఇంట్లో ఒప్పుకోవట్లేదు. మా అత్తయ్య గూడా అప్పుడు మా దగ్గరే ఉంటుండే. "నువ్వు ఏం బిజినెస్ జేస్తావు? ఇట్లాంటి పరిస్థితుల్లో అవసరం లేదు. ఇన్ని జేసే ఈ పరిస్థితికొచ్చినామని" ఆమె గూడా బాగా ఇబ్బంది పెడుతుండ్రి సారు, మా అత్తయ్య గారు గూడా. కానీ నాకెందుకో అండి ఒక్కటే ఒక డిసిషన్ ఇన్ని ఇబ్బందుల కన్నా ఉంటే ఈ సప్లిమెంట్స్‌తోని నేను బానన్నా గావాలి. లేకపోతే ఈ సప్లిమెంట్స్ వల్ల నాకేదన్నా ఇబ్బంది అయ్యిందనుకోండి సెకండ్ పర్సన్ తెలియకుండా నేనెళ్ళిపోవాలని డిసైడ్ అయిన లీడర్స్. నిజంగా ఈరోజు ఇంత హ్యాపీగా ఉంటున్నా అంటే, నా పిల్లలని చూసుకుంటున్నా, మా అమ్మ నాన్నమ్మల ముందు ఉన్నా అంటే, నిజంగా గ్రేట్ వెస్టేజ్ ఆపర్చునిటీ, వెస్టేజ్ సప్లిమెంట్సు. థాంక్ యూ వెస్టేజ్. థాంక్ యూ గౌతమ్ బాలి సార్. పాదాభివందనం తెలియజేస్తున్నా. అట్లాంటి పరిస్థితుల నుంచి హెడేక్ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది. ఆ మధ్యలోనే గ్రేట్ లీడర్, మెంటర్ అని చెప్తాను సంధ్య మేడం వచ్చిర్రు. ఎట్లాగో మేము చాలా మైనస్‌లో ఉన్నాం గదా! అంతకుముందున్న లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతున్న లైఫ్‌లోకి సడెన్‌గా మైనస్‌లోకి ఇంతగా ఎళ్ళిపోయినాం గదా! ఏదో విధంగా సార్‌కి హెల్ప్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఉంటే ఈ విధంగా హెల్పంగా ఉండాలి. లేకపోతే నా నుంచి ఇబ్బంది లేకుండాన్నా వెళ్ళిపోవాలని డిసైడ్ అయినా. డిసైడ్ అయినంక మేడం ఆ మధ్యలోనే నిజంగా నా అదృష్ట దేవతలు తలుపు తడతారంటారు గదా! నాకు ఆ అదృష్ట దేవతనే సంధ్య మేడం అనుకుంటా నేను. వచ్చిర్రు మా ఇంట్లోనే అంటే మాధవి మేడం ప్లాన్ చేసిర్రంట.
ఇట్లా ఏమైనా సరే ఈమెకు కొంచెం శారీ బిజినెస్ సర్కిల్ ఉంది కదా, చూద్దాము మేము చెప్తే ఆమె చాలా చెప్పింది. నేను ఒప్పుకోవట్లేదు, నాకున్న బిజినెస్ చాలు, నాకు పిల్లలు ఉన్నారు, నేను చెయ్యనని చాలా మొండికేసేదాన్ని. ఆమె ఎంత చెప్పినా వినలేదు. దాదాపు 2 నెలలు సతాయించిన ఆమెను, జస్ట్ ఐడి తీసుకోవడానికి సతాయించిన. ఆమె ప్లాన్ చేసి ఐడి ఇంకా ఏదో కన్విన్స్ చేసి ప్రొడక్ట్స్ మాత్రం తీసుకున్నా, వాడుతున్నా, మంచి రిజల్ట్ అవుతుంది కదా హెడేక్కి. అయిపోయిన తర్వాత మేడంను తీసుకొచ్చారు. మేడంన తీసుకొస్తే కన్విన్స్ అవుతారేమో అన్నట్టుగా తీసుకొచ్చిర్రు. తీసుకొచ్చినప్పుడు నేను మేడంని మా ఇంట్లోనే, నేను ఆ రోజు ఊరికి వెళ్ళిపోవాలి, ఏదో ఇంటి దగ్గర ఏదో విషయం వర్క్ ఉండే, కానీ నేను వెళ్ళలేదు. నిజంగా అదృష్టం రాసిపెట్టి ఉండాలంటారు కదా, వెళ్ళలేదు. వెళ్ళక మేడం మేడం డ్రెస్ కోడ్లో వచ్చారు. డ్రెస్ కోడ్లో వచ్చినప్పుడే ఫస్ట్ నిజంగా మేడం చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇట్లా ప్రొఫెషనల్గా నేను కూడా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు ఆలోచన చేసిన. కానీ మేడం ప్లాన్ చెప్తుంది. దాదాపు ఒక 25-30 మెంబర్స్ ఉన్నాము. నేను లాస్ట్‌లో కూర్చున్నాను. వింటున్నాను. కానీ మేడం చెప్పిన దాంట్లో నాకు ఇన్‌కమ్ కనిపించింది, సెక్యూరిటీ కనిపించింది, లైఫ్ సెక్యూరిటీ. చెప్పినప్పుడు మేడము అప్పుడు డైమండ్ డైరెక్టర్ 1,33,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. తీసుకుంటున్నప్పుడు నాకొక్కటే అనిపించింది. ఏమైందంటే 1,00,000 నాకు అవసరం లేదు, ఒక 30,000 వచ్చినా చాలు నాకు. అదేదో సెక్యూరిటీ అంటుంది కదా, ఆ సెక్యూరిటీ ఎట్లొస్తదో తెలవదు నాకైతే. ఆ సెక్యూరిటీ ఉంటే చాలు అని డిసైడ్ అయినా. కానీ మేడం ప్లాన్ చెప్పింది, వెళ్ళిపోయింది. నేను ఆ క్షణం డిసైడ్ అయినా, చేస్తే ఈ బిజినెస్ చేయాలి. మేడం కూడా మామూలు చదువు చదివే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిర్రు, సక్సెస్ అవుతున్నారు, నేను ఎందుకు కాలేను అనేది. అంతకుముందు ఎంత సెన్సిటివ్ అంటే బయటికి కూరగాయలకు కూడా వెళ్ళలేని దాన్ని అంత స్ట్రాంగ్‌గా డిసైడ్ అయిపోయిన మేడంని చూసి, డ్రెస్ కోడ్‌ని చూసి. ఏదన్నా బయటికి కూరగాయలకు వెళ్ళాలన్నా నా వల్ల కాదు, నేను వెళ్ళను. అట్లా మొండిగా అంత ఉండేదాన్ని. మేడం చూసినంగా మొత్తం నా మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోయింది. చేస్తే ఎట్లాగో నేను అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే సప్లిమెంట్స్ నన్ను ఏమైనా చేస్తే బతకనిస్తాయి, లేకపోతే నన్ను ఇక్కడి నుంచి రిమూవ్ అన్నా చేస్తాయి. కానీ నన్ను హెయిన్‌లే హ్యాపీగా నాకు బాగున్నాయి. అంటే నేను ఇక్కడి నుంచి కూడా ఏదో తీసుకోవచ్చు అనే నమ్మకం నాకొచ్చింది. వచ్చినంక స్టార్ట్ చేసిన. సార్‌కి చెప్తే ఇంట్లో నమ్మలేదు. ఇంట్లో చాలా నెగెటివ్. సార్ ఆఫీస్‌కి పోయి వచ్చే వరకు ఇంట్లో రోజు ఏదో ఒక గొడవనైతే అయ్యేది నా బిజినెస్ నుంచి. ఇంట్లో శారీస్ తీసుకొచ్చి "నువ్వెందుకు బయట తిరుగుతున్నావు? ఎందుకెళ్తున్నావు?" అని. కానీ ఏడ్చేది. ఒక్కొక్క రోజు ఏడ్చేది. ఏడ్చుకుంటూ బయటికెళ్ళేది. ప్లాన్లు చేసేది. శారీస్‌కెళ్ళేది. తిండి తిప్పలు. అంతకుముందు ఒక్క పూట తిండి తినపోతే ఇగ ఎంతో అడ్డం పడేదాన్ని. అట్లాంటి పర్సన్‌ని తిండి తినని రోజులు ఎన్నున్నాయో నాకప్పుడు. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేది. ప్లాన్స్ సారొచ్చే వరకు మళ్ళొచ్చి ఇంట్లో ఉండేది. ప్లాన్స్‌కెళ్ళినని సార్ చెప్పపోతుంటే. అట్లా కంటిన్యూ చేస్తూ స్టార్ వరకైతే బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ అయింది. డైరెక్ట్ బ్రాంచ్ నుంచి గోల్డ్, తర్వాత స్టార్ కంప్లీట్ అయింది. సార్ కొంచెం ఇక్కడ బిజినెస్‌కి హెల్ప్ చేయడం జరిగింది. కానీ సార్‌ని బిజినెస్‌కి రాకముందు ఒక్క దగ్గర ప్లాన్‌లకి రమ్మంటే కాలు మొక్కడం అక్కడ తక్కువుంటుండే. ఎందుకంటే మనకు డ్రైవింగ్ రాదు. విలేజ్‌లో ఎమ్మటి నాకు తెలియదు. అట్లా స్ట్రగుల్స్ పెట్టిస్తుండే సార్ గూడా. సార్ గూడా చెప్పగానైతే బిజినెస్‌కి రాలేదు. చాలా ఇబ్బంది పెట్టిస్తుండే. ఎప్పుడైతే స్టార్ కంప్లీట్ జేసి కార్ బుక్ జేశామో, అప్పుడు కొంచెం సారు సరేలే అన్నట్టు కొంచెం టైం ఇచ్చేవాళ్ళు. టైం ఇచ్చుకుంటూ కార్ తీసుకున్నాం. కార్ తీసుకున్న తర్వాత ఇంకా బిజినెస్ అంటూ కొంచెం అవతవకలు ఎన్ని లక్షలు పెట్టి ఉన్న బిజినెస్ గూడా ఒడిదుడుకులు జరుగుతుంటాయి గదా! అట్లాంటి టైంలో నిజంగా నాకు వెన్నంటూ ఉన్నది సంధ్య మేడం, అనిల్ సార్. మేడం ఏం గాదు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అని చాలా చెప్పేది. సార్ ఫుల్‌గా టైమ్‌గా రమ్మంటే అసలు ఒప్పుకోకపోయేది. "నువ్వు ఎప్పుడైతే ఇలా చేస్తారో" అని మేడం చెప్తుంటే, మేడం చెప్తుంటే ఒకసారి విన్నాను. "ఒక కారు, ఒక ఇంతో అంత ఇన్‌కమ్ ఇస్తే ఎందుకు రారు సార్ వాళ్ళని" చెప్తుండే. ఆ మాట మీద గుర్తుకొచ్చి నేను గూడా కార్ బుక్ జేసి దీనికి గిఫ్ట్ ఇస్తున్నానని జెప్పి సార్‌ని కార్ అన్‌వీలింగ్ తీసుకురావడం జరిగింది. 40,000 ఇన్‌కమ్ ఉంటుండే. కానీ అప్పుడు సారే హ్యాపీగా తీసుకున్నారు. కానీ కార్ తీసుకున్నాక స్ట్రగుల్ స్టార్ట్ అయినప్పుడు అసలు నా బిజినెస్ ఏమైందని బాగా ఏడుస్తుంటి మళ్ళీ. సార్ నీకు హెల్ప్ చేస్తా గానిలే అంటుండే గానీ, సార్ అదృష్టం బావుండి సార్ అక్కడి నుంచి గూడా ఏదో కొన్ని సార్‌కి అనుభవాలు చెప్పిర్రు గదా ఇందాక. అక్కడ గూడా నా అదృష్టం బావుందనే చెప్తాను. అక్కడి నుంచి గూడా సార్ మొత్తం కంప్లీట్‌గా అక్కడ మానేసి ఇక్కడ రావడం జరిగింది. జరిగినంక ఒక 2 మంత్స్ కొంచెం ఆ లెగ్గులు మైనస్ జీరోలోకి అయిపోయిన లెగ్గులు సరి చేసుకుంటూ డైమండ్ కంప్లీట్ చేసుకున్నాము లాస్ట్ జనవరిలో. చేసుకున్న తర్వాత మేడం పీడిఎఫ్‌తో కొంచెం షేర్ చేస్తాను.
పీడిఎఫ్ కంప్లీట్ షేర్ చేద్దాం. ఎస్ సార్. ఓకే వ్యూవర్స్, ఇలా ఉంటుండే సారీ బిజినెస్. ఇట్లా ఎట్లా అంటే తిప్పలు తిప్పలుగా తెచ్చి పెడుతుంటే కానీ అక్కడ ఇన్కమ్ అయితే వచ్చేది, కానీ మనం పెట్టిన దానికన్నా చాలా తక్కువ వచ్చేది. లక్షలలో పెడితే వేలలో కూడా ఒకసారి వచ్చేది. ఇచ్చేవాళ్ళు ఇయ్యని వాళ్ళు ఇట్లా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుండే. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇది నా ఫస్ట్ అగ్రి డెమో అండి. నాకు అగ్రి గురించి, అగ్రికల్చర్ ఫ్యామిలీ, కానీ నాకైతే ఏ మాత్రం తెలియదు. జస్ట్ అప్లయన్స్ని అడిగి వెళ్ళిన అగ్రి ప్లాన్కి ఫస్ట్ వెళ్ళినా, కానీ ఆ ప్లాన్ అయితే సక్సెస్ కాలేదు. ఈ ప్లాన్కి ఎక్కడంటే ఆమన్గల్కి అండ్ వెంకటాపురం అని ఇక్కడ మధ్యన ఒక 15-20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ ప్లాన్కి సార్ని రమ్మన్న రోజు ఒక 2 గంటలు ఏడిస్తే సారు ఆ రోజు కొంచెం సరే నాకు వేరే వర్క్ ఉందని గంట ఆ ప్లాన్ చెప్తున్నాం, ఇక్కడ సార్ దిక్కు చూస్తున్నా. ఎందుకంటే ఎక్కడ టైం అయిపోయిందో మళ్ళీ ఎక్కడ తిరుగుతారో అని. అట్లా ప్లాన్ కంప్లీట్ చేశాను, కానీ ఆ ప్లాన్ అయితే సక్సెస్ కాలేదు. ఇక్కడ వచ్చేసి అగ్రికల్చర్ ఇది కల్వకుర్తి, వీళ్ళు మొత్తం రియల్ ఎస్టేట్ పర్సన్స్, కానీ ఏ ఒక్కరు కూడా ప్లాన్కి అయితే బిజినెస్లో అయితే లేరు. ఎక్కడైనా సరే లీడర్స్, నేను డిసైడ్ అయినాక మేడం చూసి డిసైడ్ అయిన తర్వాత ఏ ఒక్కరిని వదలకపోతుంటే అంతే. నేను ఇక్కడి నుంచి తీసుకున్నా అంటే నా నుంచి సార్కి ఏదన్నా హెల్ప్ ఖచ్చితంగా ఉండాలి. నన్నైతే ఈ రోజు ఉండడానికి సప్లిమెంట్స్ కారణం కదా. వీటి ద్వారానే నా లైఫ్ చేంజ్ అయిపోవాలి, నా పిల్లల ఫ్యూచర్ కూడా చేంజ్ అయిపోవాలన్న స్ట్రాంగ్. అప్పటికి బిఫోర్ వెస్టేజ్కి ఆఫ్టర్ వెస్టేజ్కి నాకు నిజంగా అంటే ఒక ఏమంటారు, ఒక అంత స్ట్రాంగ్ విత్తనం నాటిందంటే నాకు సంధ్య మేడమే మైండ్లో. అట్లా ఏ క్షణాన చూసినో ఆ మేడం మా ఇంట్లో ఏమని అడుగు పెట్టిందో తెలియదు, కానీ అంత సెన్సిటివ్గా అంత ఆలోచన చేసే పర్సన్ని మేడం చూసిన తర్వాత నా మైండ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎక్కడ చూసినా మేడంని చూసుకుంటూ ప్రతిరోజు ఆ మేడం చెప్పిన ప్లాన్లు కానీ ఆమె చెప్పిన మాటలు కానీ అవే గుర్తుకు చేసుకుంటూ పరిగెత్తుతుంటే, సార్కి కమిట్మెంట్గా సార్కి ఇస్తుంటే, పిల్లలను చూసుకుంటుంటే, కానీ నా బిజినెస్ మాత్రం ఏ రోజు నేను ప్లాన్ చేయని రోజంటూ లేకపోతుండే. ఇది నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఎప్పుడు అనిల్ సార్ని అడుగుతుంటే, సార్ నాకు అగ్రి ప్లాన్లో నాకు కరెక్ట్ రావట్లేదు సార్, నాకు తెలియట్లేదు, ఒక్కటి కూడా సక్సెస్ అవుతలేదంటే ఇది కూడా ఇక్కడ అక్కడనే మిర్జిల్ సైడ్ అండి. అనిల్ సార్ వచ్చారు, ఒక్క ప్లాన్కి సార్ పిలిస్తే ఖచ్చితంగా టైం ఇచ్చిర్రు, కానీ ఆ ప్లాన్ కూడా సక్సెస్ కాలేదు. అయినా సరే కానీ సార్ చెప్పడంలో నేర్చుకున్నాను. తర్వాత ఇవి ఒక్కదాన్ని వెళ్ళి అగ్రి ప్లాన్లు చేసేదండి. ఒక్కదాన్ని ఆటోలో బస్సులో ఎక్కడైనా సరే కానీ బ్యాగులు వేసుకొని పోయి అగ్రి ప్లాన్లు చేసేది. ఈ మొత్తం ప్లాన్స్ ఇక్కడ ఒక్కదాన్ని వెళ్ళేది, ప్లాన్ చేసేది. మీటింగ్స్ ప్రతి సండే మాత్రం మీటింగ్ కంపల్సరీ. మీటింగు ఏ వారం కూడా వదలకుండా ప్లాన్లు, అది ఎవరైనా సరే కానీ ఖచ్చితంగా వాళ్ళకి ప్లాన్ చెప్పాలి. ఇక్కడ వచ్చేసి ప్లాన్స్ ఫోటోలు చాలా ఉన్నాయండి, 1, 2, 3 చేసినాయి, కానీ టైం తక్కువ ఉండడం వల్ల ఏంటంటే జస్ట్ సీఈఓలవి మీటింగ్లో మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మేడం ఆమన్గల్లో మేడం ఒకసారి వచ్చారనమాట, 2-3 సార్లు వచ్చారు, కానీ ఫస్ట్ టైం మేడం వచ్చారు, సంధ్య మేడము. ఆమన్గల్లో సీఈఓ చేసినాము. తర్వాత ఎప్పుడైతే నేను గోల్డ్ డైరెక్టర్గా ఉన్నానో మేడం చెప్తున్నా, మేడం మీరు సీఈఓలు చేసుకోవచ్చు, ఇంత యాక్టివ్గా వర్క్ చేసుకుంటున్నారు కదా అని గోల్డ్ డైరెక్టర్ నుంచే నేను సీఈఓలు చేయడం స్టార్ట్ చేసిన. నిజంగా అండి, నా ప్లాన్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎవరైనా సరే సీఈఓలు కానీ ప్లాన్ ఎంత ఎక్కువ సార్లు చెప్తే అంత పర్ఫెక్ట్ అయిపోతారు ప్లాన్. నిజంగా ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్ మొత్తం నాకు మేడం అనిల్ సార్ అండి ఇవన్నీ చెప్పడము. ఇది అచ్చంపేటలో ఈ పర్సన్ వచ్చేసి లాయర్, కోర్టులో చెప్పాను ఇక్కడ ప్లాను. కోర్టు, పోలీస్ స్టేషన్ ఏదని చూడండి, నాకు వాళ్ళు కొంచెం టైం ఇస్తే చాలు, అంతే ప్లాన్ చెప్పేసి రావాలి. అతడు మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట. కానీ మొత్తం బిజినెస్కి అయితే రాలేదు, ప్లాన్ అయితే కంప్లీట్ చేశాను. ఈ ఫోటో లీడర్స్ నిజంగా చాలా నాకు హ్యాపీ అని చెప్పను, కానీ ఇప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడు ఆ రోజు మాత్రం చాలా బాధపడ్డా. ఈ ఫోటో మనకి న్యూ పిన్ రికగ్నైజేషన్ ఉంటుంది మనకి సండే ఇక్కడ కొత్తపేటలోనే. నేను అప్పుడు స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. వాళ్ళు ఎప్పటి నుంచో టైం అడుగుతూ ఉన్నాను, ఇవ్వలేదు. న్యూ పిన్స్ రికగ్నిషన్ అయిపోయే వరకు మనకు లేట్ అవుతుంది కదా. అది లేట్ అయినాక వాళ్ళు ఫోన్ చేసిర్రు, మేము వెళ్ళే దారిలో. సరే ఇక్కడే ఉన్నాం కదా అని ఇక్కడే హస్తినాపూర్ సిగ్నల్ దగ్గర రాఘవేంద్ర హోటల్ అని ఉంటుంది. ఈ ప్లాన్ చెప్పింది నైట్ 9 o'clockకి.
9 o'clockకి ప్లాన్ కంప్లీట్ చేసిన. అయితే ఆ రోజు ఏమైంది అంటే మా పిల్లలు 4:30కి ఇంటికి వచ్చేస్తారు. కానీ ఆ రోజు మా పిల్లల దగ్గర కీస్ లేదు. ఆ విషయం నాకు తెలియదు. అక్కడ మీటింగ్లో ఉన్నప్పుడు సార్ వచ్చారు. ఆ రోజు ఏదో పని మీద వచ్చారు. బిజినెస్కి అయితే రాలేదు. ఏదో పని మీద వచ్చిర్రు సారు. వచ్చిర్రు నన్ను పికప్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చి ప్లాన్ కంప్లీట్ చేసుకున్నాను. 9:30 అయిపోయింది. వీళ్ళు ప్లాన్ అయితే ఓకే అన్నారు. ఐడి తీసుకున్నారు. వెళ్తూ మళ్ళీ స్టార్ట్ అయినాము. సార్ అప్పుడు 9:40 అవుతుంది. సార్ చెప్తున్నారు అప్పుడు పిల్లల దగ్గర కీస్ లేదని చెప్తున్నారు. మా పక్కన కూడా లేదండి. ఇండివిజువల్ హౌస్ ఉంటుండే అమన్గల్లో. పక్కన కూడా అంత దగ్గర ఉండవు. అసలు ఎట్లా అంటే ఇంటికెళ్ళే వరకు మా బాబు చిన్నగా ఉంటుండే కొంచెం. అతన్ని ఎంతో సెన్సిటివ్‌గా పెంచినాము. హెల్త్ బాలేదని చెప్తుండే కదా! అదే స్కూల్ డ్రెస్‌లో ఉన్నారు. రోడ్డుకు కడప ఉంటది కదండీ! ఆ మెట్టు బండ పైన కడప పైన పడుకోనుండు. మేము వెళ్ళే వరకు 11 అయింది. నైట్ 11 అయింది. కీస్ లేదు. అవే స్కూల్ డ్రెస్సులు, స్నాక్స్ లేవు. బయట ఏదన్నా కప్పలున్నా మా పాప గయ్యగా అంత ఏడ్చేది. అట్లాంటిది ఇద్దరు ఎట్లా అంటే దగ్గరకి వాడు పడుకున్నాడు. పాప అంత బాబుని ఇట్లా పట్టుకొని బండ పైన కూర్చున్నది. చూడండి లీడర్స్, అట్లాంటి పరిస్థితి నిజంగా సార్ చెప్పగానే అప్పటి వరకు చెప్పలేదు సారు. ఎప్పుడైతే సార్ కీస్ లేదని చెప్పిండో ఆ రోజు ఏడ్చుకుంటూ వెళ్ళిన పిల్లల దగ్గరికి వెళ్ళే వరకు. ఈ బిజినెస్ నాకు అవసరమా? ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు. ఎందుకు చేస్తున్నా ఈ బిజినెస్? నా పిల్లల కన్నా ఎక్కువనా? అని చాలా ఏడ్చి నుండి అప్పుడు వెళ్ళి 11కి వెళ్ళి బయటనే ఫుడ్ తీసుకొని వెళ్ళి అప్పుడు డ్రెస్సులు చేంజ్ చేసి తినబెట్టి పడుకోబెట్టినాం. కానీ నిజంగా లీడర్స్ వాళ్ళైతే బిజినెస్‌కి రాలేదు. అట్లాంటి టైంలో కూడా బిజినెస్ చేయాల్సి వచ్చింది. ఇక్కడొచ్చేసి అచ్చంపేటలో కూడా మనకు మంచి బిజినెస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్లాన్ అన్నమాట. ఇక్కడొచ్చేసి కూడా సీఈఓ అమన్గల్‌ల సీఈఓ. ఇది కూడా అమన్గల్ సీఈఓ అండి. సీఈఓలు అయితే నేను చాలా చేసినండి. నిజంగా ఎప్పుడు ఈ మధ్యన కొంచెం లాస్ట్ అగ్రి సీజన్ అని బంద్ చేసినా గానీ జస్ట్ స్టార్ టు డైమండ్ డైరెక్టర్‌లో నేను వీక్లీలో 5-6 సీఈఓలు చేసిన. ఇక్కడ హోమ్ మీటింగ్ ఎక్కడ అంటే ఇక్కడ ఓల్డ్ సిటీలో హోమ్ మీటింగ్ అన్నమాట. ప్రతి దగ్గర హోమ్ మీటింగ్. ఇది కార్ తీసుకున్నది మన గ్రేట్ లీడర్స్ మెంటర్ అని చెప్తాను. అనిల్ సార్ ఉన్నారు. ఆంజనేయులు సార్ ఉన్నారు. నిజంగా చాలా హ్యాపీ. కార్ కూడా అంతకుముందు కార్ విషయంలో కూడా ఒక దగ్గర నాకొక ఏమైంది అంటే అవమానం అనే చెప్తాను. మాకప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ ఉంటుండే. సెకండ్ హ్యాండ్ కార్ కూడా ఇంకా మేము తెచ్చుకుంటాము. అట్లాంటి టైంలో ఏమైందంటే ఒక మా ఫ్యామిలీ పర్సన్ ఏమన్నారు అంటే ఈ ఫోటో అందుకే పెట్టాను నేను. ఏమన్నారు అంటే ఏదో విషయంలో సార్ ఇదంటుంటే కార్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే తెలుస్తది. అంటే అప్పటి వరకు మాకు కార్ అవసరం లేదు. ఇద్దరు చిన్న పిల్లలు, పక్కనే ఊరు, బస్‌కి వెళ్ళేది వచ్చేసేవాళ్ళము అన్నట్టుగా అట్లనే ఉంటుంటిమి. ఇల్లు కట్టుకున్న తర్వాత కార్ తెచ్చుకోవాలన్న ప్లాన్ ఉంటుండే. కానీ ఆ రోజు వాళ్ళన్న మాటలు కూడా నేను థ్యాంక్ యూ చెప్తాను. కార్ మెయింటైన్ వాళ్ళకున్నది కూడా సెకండ్ హ్యాండ్ కారే. కానీ సార్‌ని మట్టుకొని ఆ మాట అన్నారు. కార్‌ని మెయింటైన్ చేస్తే తెలుస్తుండే అని. కానీ ఆ మాట వినొద్దు కానీ నేనే విన్నాను. విన్నప్పుడు సరే నాకు చాలా బాధ అనిపిచ్చింది. సార్ సైలెంట్ అయిపోయిండు. సరే కార్ మెయింటైన్ మీకుందిలే, సరే మీరు చేస్తున్నారు. ఎప్పుడన్నా తెచ్చుకోమా అనుకున్నారో ఏమనుకున్నారో సార్ అయితే సైలెంట్ అయ్యారు గానీ నా కళ్ళలో వాటర్ తిరిగినాయి. అరే! మేము కార్ తెచ్చుకోలేమా అన్నట్టు అనిపిచ్చింది. కానీ నేనెప్పుడైతే నేను ఖచ్చితంగా నాకేదన్నా అవకాశం వస్తదా అన్నట్టు ఆలోచన ఉంటుండే గదా! కానీ నాకు హెల్త్ సపోర్ట్ చేయకపోతుండే. కానీ నా అదృష్టం నిజంగా గ్రేట్ వెస్టేజ్ అవకాశం రావడం వల్ల నేను ఆ మాట అవమానం పడ్డంక జస్ట్ 2 ఇయర్స్ లోపలనే మా సార్‌కి 12 లాక్స్ వర్త్ కార్ గిఫ్ట్ ఇయ్యడం. ఎప్పుడు మా సారు వా వాళ్ళన్న టాక్స్ పర్పస్‌లో నడుపుకుంటారు. కానీ మా సార్‌ని ఒక ఓనర్‌గా ఒక డ్రెస్ కోడ్‌లో కూర్చునబెట్టి తిప్పిన వాళ్ళ ముందల. చాలా హ్యాపీ అనిపిస్తది నాకు. వాళ్ళ ముందలనే డ్రెస్ కోడ్ ఏసి నీకు గిఫ్ట్ ఇస్తున్నా అని కీస్ వాళ్ళ ముందల ఇచ్చిన. నాకు అప్పుడు అంత కసిగా ఉంటుండే. ఎప్పుడైతే మేడం నాకు ఇక్కడి నుంచి కార్ తీసుకోవచ్చు అన్నప్పుడే నాకు అది వెలిగిందనమాట. కానీ నాది ఆ డ్రీమ్ గూడా ఫుల్‌ఫిల్ అయిపోయింది. థాంక్ యూ వెస్టేజ్. థాంక్ యూ గ్రేట్ అప్లయన్స్. తర్వాత ఇక్కడ గూడా సిటీలో హోమ్ ప్లాన్స్ అండి. ప్లాన్స్ ఎక్కడ వెళ్ళినా ప్లాన్స్ అండి. వీక్లీలో నేను ఖచ్చితంగా 2, 3కి ఎక్కువనే హోమ్ ప్లాన్స్ 1-3 ప్లాన్స్ అయితే ఎక్కువ చేస్తాను. ఇక్కడ గూడా ఇది బిల్డింగ్‌ల పైన అక్కడ హోమ్ చిన్నగా ఉంటాయిగా బిల్డింగ్‌ల పైనైనా సరే కూర్చునబెట్టి ప్లాన్స్ మాత్రం కంప్లీట్ చేసేది నేను. చీకటైనా
చీకటైనా ఎట్లా ఉన్నా సరే లైట్స్ పెట్టి కూడా నేను ప్లాన్లు కంప్లీట్ చేసిన రోజులు ఉన్నాయి. అన్ని ఫొటోస్ అయితే కొంచెం మిస్ అయినాయి. ఇది కూడా ఓల్డ్ సిటీలనే హోమ్ ప్లాన్స్. ఇది వచ్చేసి డైమండ్ డైరెక్టర్గా మా గ్రేట్ లేడీ లెజెండ్ సంధ్య మేడంతో రికగ్నైజ్, చాలా హ్యాపీ మూమెంట్. ఇది కూడా పక్కన వీళ్ళ డిండి అనమాట. డిండిల్లో వీళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ బిజినెస్కి వచ్చిర్రు మేడం వాళ్ళు. ఇది కూడా ఇక్కడ గ్రేట్ లీడర్స్ ఉన్నారు. మన టీంలో మమతా మేడం అండ్ శ్వేత మేడం ఇద్దరు కూడా ఉన్నారు ఇక్కడ బిజినెస్ లో. గోల్డ్ డైరెక్టర్ అండ్ సిల్వర్ డైరెక్టర్ లో మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి కూడా అమన్గల్ అనే ప్లాన్ సార్ కూడా బిజినెస్ లో ఉన్నారు. ఇక్కడ అగ్రి అండి లాస్ట్ సార్కి అయితే నాతో పాటు హెల్ప్ గా వస్తుండే కానీ సార్కు అగ్రి గురించి అంత తెలియదు. కానీ ఈ ఇయర్కి వచ్చే వరకు నిజంగా చూడండి లీడర్స్, ఎప్పుడైతే పట్టుదలతో చేయాలి అనుకుంటామో ఇప్పుడు అగ్రి ప్లాన్స్ మొత్తం సారే చేస్తారు. లాస్ట్ మామిడి తోట నా వీడియో కూడా చాలా వైరల్ అయింది ఇదే తోటలో. వాళ్ళు మా రిలేటివ్స్ కూడా మామూలు వైరల్ కాలే. ఆ తోట జస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి ఎలాంటి కాపు రాని తోట మన ప్రొడక్ట్స్ వల్ల అసలు వాళ్ళకు చాలా విపరీతమైన కాపు, మంచి వాళ్ళకు దిగుబడి వచ్చింది, మంచి లాభాలు వచ్చినాయి. మళ్ళీ ఈ ఇయర్ కూడా మనవి వాడిరనమాట. ఎక్సలెంట్. వాళ్ళు చాలా పెద్ద తోట అది. అది ఈవినింగ్ టైంలో చేసిన ప్లాన్ నేను చాలా మంచి సక్సెస్ అయింది. ఇక్కడ ఇది ఏంటంటే మాడుగుల్ వీళ్ళందరూ జూనియర్ కాలేజ్లో లెక్చరర్స్ అండి. లెక్చరర్స్ వెనుక శ్వేత మేడం ఉన్నారు. ఎవరిని వదలలేదు. లెక్చరర్స్ కానీ పోలీసులు కానీ ఎవరు, నాకు వచ్చింది నేను చెప్పాలి అంతే. అదొక్కటే నా మైండ్లో నేను చెప్పగలనా. అంతకు ముందు ఉన్న దానికి నాకు సిస్టమ్ అండి, సిస్టము ఎంత నేర్పించిందో, ఎంత నేర్చుకున్నానో చూడండి. అంటే అంతకు ముందు మా స్టార్టింగ్లో మాట్లాడడానికి కూడా భయపడేదాన్ని. అక్కడ ఉన్నది అంటే మన స్టడీ చూడు, లెక్చరర్స్ అంటే వాళ్ళ మంచి ఎడ్యుకేషన్స్ ఉంటాయి. కానీ అట్లాంటి వాళ్ళ ముందర కూడా నేను భయపడలేదు, ఏ మాత్రం వెనుదిరగలేదు. ఖచ్చితంగా ప్లాన్ కంప్లీట్ చేయాలి అనుకున్న బిజినెస్ కూడా వచ్చిర్రు వాళ్ళు. ఇక్కడ కూడా ఇక్కడనే మన అమన్గల్ పక్కన ఈ వీడియో కూడా సార్ చేసిన, సార్ ఉంటారు పక్కకు. కానీ ఈ వీడియో కూడా సార్ మాట్లాడుతుంటారు. రిజల్ట్ వచ్చినాక మస్తు వైరల్ అయిందనమాట. అది బాగా రిజల్ట్ వచ్చినాయి. ఇది కూడా మనకు హోమ్ మీటింగ్ అమన్గల్లో సిఇఓ. ఇది వచ్చేసి ఇది కూడా అమన్గల్లో సిఇఓ. చాలా సీఈఓలు అండి. ఇది తుగ్గూడ నిజంగా గ్రేట్ లీడర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళంటే తుగ్గూడ టీం అండి. ఇదంతా మన టీం అనమాట. మొత్తం ఒక్కసారికే అంత టీంను క్రియేట్ చేయాల్సినాము. అంతే ప్రతిరోజు ప్లాన్స్ జస్ట్ 1 to 3 months అంత టీముని తీసుకొచ్చినాం అక్కడి నుంచి కూడా. ఇది కూడా తుగ్గూడలనే అనమాట సిఇఓ. ఇక్కడ వచ్చేసి ఇక్కడనే మన సిటీలో సంతోష్ నగర్లో ఇది వచ్చేసి హోమ్ మీటింగు. ఇక్కడ స్టోర్ బంద్ ఉందండి తుగ్గూడలో. అయితే ఈ రోజు లేదు మేడం, తర్వాత రేపు పెట్టండి అని చెప్పారు. కానీ మనం ఒక్కసారి టైం ఇచ్చినామంటే ఇంకంతే. పట్టినామంటే వదలం, మాట ఇచ్చినామంటే ఇంకా అంతే. ఏదైనా సరే కానీ అది కంప్లీట్ కావాలి, అంత గట్టిగా పడుతుంటే నేను. అట్లా ఈ స్టోర్ క్లోజ్ ఉంది. క్లోజ్ ఉన్నా కానీ మనం సీఓ కంప్లీట్ చేసి ఆ రోజు న్యూ పిన్స్ కూడా ఉండే. ఇద్దరు బ్రాంచ్ డైరెక్టర్లు ఉన్నారు. న్యూ పిన్స్ కంప్లీట్ చేసిన, సీఓ కంప్లీట్ చేసిన, బయట స్టోర్ ముందర కూర్చోబెట్టి. అది తుగ్గూడ అనమాట. ఇది కూడా టీం అంతా తుగ్గూడ టీము. ఇక్కడ వచ్చేసి ఇది కూడా అమన్గల్ అనుకుంటా. అమన్గల్లో మేడం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ట్రైనింగ్ ఉండే. అక్కడ గురించి కూడా మంచి టీం అండి మనది. ఇది 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 ఈ మధ్యనే అనమాట. అచ్చంపేట సిఇఓ. అచ్చంపేట, తుగ్గూడ, ఆమన్గల్, ఇక్కడ ఐడిపిఎల్ బాలనగరు, కొత్తపేటలో కూడా స్టార్ట్ చేసినాం. ఇవన్నీ ఓన్గా నేను సిఇఓలు చేసేది. చాలా మంచి మూమెంట్ తీసుకొచ్చింది. ఇది మెదక్లో అండి. 2 months నుంచి మనకు మెదక్లో టీం స్టార్ట్ అయింది. అక్కడ నుంచి కూడా గ్రేట్ లీడర్ మంచి మాధవ్ మేడం అని డిసైడ్ అయ్యారు. ఈ మంత్ ఇన్కమ్ కూడా బ్రాంచ్ డైరెక్టర్గా 15,000 ఇన్కమ్ తీసుకున్నారు మేడము. చాలా గ్రేట్ డ్రీమర్స్ ఉన్నారు. అంటే డ్రీమర్కు సంధ్య మేడంకు నేను ఎట్లా కనెక్ట్ అయ్యానో అట్లా డ్రీమర్స్ ఖచ్చితంగా వస్తారని అనుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఉప్పల్లో మన ఫస్ట్ వీక్లో అనమాట. లాస్ట్ మంత్ ఫస్ట్ రోజు మనకు ఇక్కడ హోమ్ మీటింగ్ ఉప్పల్లో. ఆ రోజు న్యూ పిన్స్ ఉన్నాయి అన్నగా నేను హోమ్ ప్లాన్ చేసేసి వచ్చి అక్కడ మీటింగ్ వచ్చిన. ఇది కూడా మెడక్లో అగ్రి ప్లాన్. ఇది కూడా సార్ రీసెంట్గా ఎక్కడంటే షాద్నగర్లో అగ్రి ప్లాన్ చేసారు. ఈ ఫోటో అండి, ఈ ఫోటో గురించి కూడా నేను కొంచెం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది లాస్ట్ గోక్రౌండ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను మొన్న గోక్రౌండ్ కాక లాస్ట్ గోక్రౌండ్ మనకి ఇక్కడ బంజారాయిల్స్లో బంజారా భవన్లో జరిగింది. అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఏమైందంటే కొత్త కార్ లేదు నాకు.
గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను. కార్ లేదు, మాకు ఒక పాత కార్ ఉంటుండే. ఆ కార్లో వెళ్ళినాము. అక్కడ మొత్తం ఎట్లా అంటే కొండలు ఉంటాయి కదా, కొంచెము బంజారా అంటే ఆ ఏరియాలో ఏమైందంటే ఆ పాత కార్లో ఆ హెచ్చు తగులు వెళ్ళే వరకు అందులో లోపల ఇంజన్ ఏదో ప్రాబ్లం వచ్చి ఆ మొత్తం సార్కు చెయ్యి మొత్తం కాలిందండి. మాకు ఒక్కొక్క మీటింగ్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చూపించింది. అయినా కానీ ఆ 3 డేస్ ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకున్నాము. చేసుకొని వచ్చినంక మళ్ళీ నెక్స్ట్ సండేనే మళ్ళీ ఇక్కడ కొత్తపేటలో న్యూ పిన్ రికగ్నిషన్ ఉంది. న్యూ పిన్ రికగ్నిషన్ అని ఆ రోజు ఎప్పుడు గాని నేను ఆ రోజు పిల్లల తీసుకొచ్చిన. పిల్లల తీసుకొచ్చి ఏమైందంటే న్యూ పిన్స్ అయిపోయినాయి. వెళ్తూ ఉన్నాము. ఆ రోజు కాంగ్రెస్ మీటింగ్ అంట తుగ్గూడలో. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయి మేము 6 వరకి తుగ్గూడ ఔటర్ ఎక్కినోళ్ళము. 12:30 వరకు అదే ఔటర్ మీద ఉన్నాం. పిల్లలైతే ఏడుపు. నాన్న మాకు వాటర్ లేవు. ఇంక ఇంటికెళ్ళిపోతున్నాం కదా అని వాటర్ అన్నీ అయిపోయినాయి. ఇంటికి పిల్లలు నాన్న మాకు ఫుడ్ లేకున్నా సరే మాకు కొన్ని వాటర్ తెచ్చి అంటారు. ఆ మధ్యలో ఎక్కడ పోవాలి, ఔటర్ రింగ్ రోడ్ నుంచి పైన ఎక్కడ దిగనీక, ముందుకెళ్ళనీకి రాదు, వెనక్కి వెళ్ళనీకి రాదు. దాదాపు 6 అవర్స్ ఇందులో మేము స్ట్రక్ అయిపోయినాం. తర్వాత ఏమైందంటే కొంచెం ఫ్రీ అయిపోయింది. వెళ్దామంటే మా కాల్ ట్రబుల్ ఇచ్చింది. అది ముందుకు వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు. మేము అక్కడ తుగ్గూడ దగ్గర దిగాలి అంటే 20 కిలోమీటర్స్ మొత్తం క్లోజ్ చేసిర్రు. కింద ఇంకా ట్రాఫిక్ ఫుల్‌గా ఉంది. మేము 20 కిలోమీటర్స్ ముందుకు గోల్కొండ సైడ్ ముందుకెళ్ళి దిగాలి. పొగలొస్తున్నాయి. ఆ పొగలొస్తుంటే గూడా వెళ్ళినాం. వెళ్ళినంక తుగ్గూడ కిందికి దిగే ప్లేస్‌లో అసలింక కారు కదలట్లేదు. ఇట్లా మంటలొచ్చేదే తక్కువున్నాయి. అలాంటి టైంలో ఇక్కడ తుగ్గూడ వరకు జనాలు ఉన్నారు. కానీ ఆ ముందుకు గోల్కొండ సైడ్ జనాలు ఎవ్వరు లేరు. ఆ కిందికి దిగే ప్లేస్‌లో కారు ఆపిండు. ఆపి సారు వాటర్ ఖచ్చితంగా గావాలి. కిందికి వెళ్ళి ఎక్కడనో హోటల్‌లా ఏదో కనిపిస్తుంది. బయట వచ్చే వాళ్ళని ఎవరినో అడిగితే ఒక 2 కిలోమీటర్స్ నడిస్తే వాటరు అవి దొరుకుతాయి. హోటల్‌లా ఉంది అంటే వచ్చేసిండు సారు. ఆ మిడ్‌నైట్‌లో 1:30కి లీటర్స్ అది. ఆ మిడ్‌నైట్‌లో పిల్లలు వాటర్, వాటర్ అంటున్నారు. ఆ పిల్లలు ఒకరు పండుకున్నారు. ఒకరు నాతో పాటు ఉన్నారు. ఆ మిడ్‌నైట్‌లో కారు బయట నిలబడ్డ ఔటర్ రింగ్ రోడ్ పైన. చూడండి, ఔటర్ రింగ్ రోడ్ అంటేనే కొంచెం చాలా మంది భయమేస్తుంటది ఆ మిడ్‌నైట్‌లో. కానీ నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిలబడ్డా. నిజంగా నేను ఉంటానా మా సార్ వచ్చే వరకు అని. అట్లా ఉండి సార్ వెళ్ళేసి వచ్చే వరకు ఒక 45 మినిట్స్ అయింది. వాటరు 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొనొచ్చిర్రు. ఆ పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్ తినిపిచ్చి, వాటర్ పోసి కొంచెం కొంచెం 10 మినిట్స్ టైం తీసుకొనొచ్చినాము. వచ్చినంక మళ్ళీ తుగ్గూడకి రాగానే మళ్ళా ఆగిపోయింది. తుగ్గూడ వరకంటే ఔటర్ నుంచి కిందికి రీచ్ కాగానే మళ్ళా ఆగిపోయింది. మళ్ళీ వాటర్ పోసి మళ్ళొక 10 మినిట్స్ ఆగి, మళ్ళీ కందుకూరుకెళ్ళాము, మళ్ళా ఆగిపోయింది. అయిపోయింది. అక్కడికొచ్చే వరకు పొగలు చిన్న చిన్న మిరుగుల్లాగా స్టార్ట్ అయినాయి. అయిపోయింది మా పని. ఇక్కడనే ఉంటామో లేకపోతే ఏమైతది? అక్కడి నుంచి ఆ ట్రాఫిక్ నుంచి ఏదైనా వెహికల్ తీసుకొచ్చుకుందాము అన్నా గానీ వెహికల్ రాదు. కొత్త వెహికల్‌లో మేము పోనీకి చాయిస్ లేదు. ఏమైందంటే ఏమైనా గానీ ఉంటే నలుగురం ఉంటాము. పోతే నలుగురం ఏదన్నా అయితది అని దేవుడికి దండం పెట్టుకొని కూసున్నా ముందల నేను. కానీ అదృష్టవశాత్తు ఏమైంది అంటే ఆపలేదండి. ఏమైతే అది గాని అని సారు నన్ను డ్రేజ్ చేసిండు. కరెక్ట్ ఇంటికి తీసుకెళ్ళే వరకు నా ప్రాణాలు అరచేతిలో ఉన్నాయి. ఒక్కటే దేవునికి దండం పెట్టుకుంటూ కూర్చున్నా. ఏం ఏం కావద్దు, ఏం కావద్దు. హ్మ్. అట్లా మంచిగానే పాజిటివే వచ్చింది. ఇంటికెళ్ళి ఎప్పుడైతే కారు బయట ఆపిండో, హమ్మయ్య! మేము బతికి బయట పడ్డాం. మళ్ళీ వెస్టేజ్ చేసుకోవచ్చు అవకాశం అనే ధైర్యం వచ్చింది నాకు. మళ్ళీ ఆ వారం ఆ విధంగా జరిగింది గదా! మళ్ళా నెక్స్ట్ వారం కంటిన్యూ‌గా ప్లాన్‌లు మీటింగ్ అంటే నిజంగండి ఆ రోజు మా అమ్మ, నాన్నని గూడా ఏడిపించిన. 2 అయితుంది. ఇక్కడ మా రఘు ఉన్నారు. రఘు ఏడుస్తున్నాడు. ఇక్కడే బిజినెస్‌లో ఉంటాడు రఘు గూడా. ఇతను ఫోన్‌లు చేస్తున్నాడు. ఈ టైంలో మీరు పోవడం అవసరమా? ఆ ఇబ్బంది పెట్టుకొనని. అమ్మ గూడా క్షణం క్షణం ఫోన్ చేస్తూ అమ్మ గూడా చాలా ఇబ్బంది పెట్టిన ఆ రోజు మా అమ్మ, నాన్నని గూడా. ఎందుకంటే అట్లాంటి పరిస్థితుల్లో పిల్లల్ని తీసుకొనెళ్ళి ఈ నైట్ టైమ్‌లో ఏంటి మీ మీటింగ్‌లని నాన్న గూడా తిట్టినుండే. కానీ వదలలేదు. మీటింగ్స్ అయితే వదలలేదు. అట్లా కంటిన్యూ చేసినున్నా. అట్లా కంటిన్యూ చేస్తూ చేస్తూ మీటింగ్సు అండ్ మనకొచ్చే స్ట్రగుల్స్ అండి. చాలా స్ట్రగుల్స్. ఒక్క మీటింగ్ అని గాదు, ప్లాన్‌లు గానీ ఏవైనా సరే ఒక్కొక్క దగ్గరికెళ్ళినప్పుడు నీకు పిచ్చిలేసింది. నీకెన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిన వాళ్ళున్నారు. రిలేషన్‌లో గానీ, పక్కన చూసేవాళ్ళు గానీ,
కానీ నా ఒక్కటే నాకు గుర్తు, సంధ్య మేడం నా డ్రీము, సార్కి ఏదైనా హెల్ప్ చేయాలి, నా పిల్లల ఫ్యూచర్. నేను ఉన్న రోజు కాదు, నేను లేని రోజు కూడా, ఈ రోజు మా మామయ్య గారు లేరు. ఈ ఇంటి దగ్గర ఉన్నాయి అమ్మి తీర్పేయచ్చు అప్పులు, కానీ అది పెద్ద లెక్క కాదు. ఏముందిలే ఇంకా వీళ్ళు ఉన్నది అమ్మేసిరు తీర్పేసిరు, అట్లాంటిది రావద్దు మాకు. మాకంటూ మేము నిలబడాలి, మా కాలం మేము నిలబడాలి, క్లియర్ చేసుకోవాలన్న పట్టుదలతో, అంతకుముందు ఉన్న వెస్టేజ్కి బిఫోర్ ఉన్న నా కళ అంటే కూడా, డ్రీమ్ అంటే కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే ఏది జరిగినా ఏమంటారు, మన మంచికి అంటారు, కానీ లేరు మామే లేరని మేము దాదాపు ఒక 1 year వరకు మేము కోలుకోలేకపోయినాం. కానీ ఆయన రూపంలో మరి ఆయన పంపించిన సంధ్య మేడంని పంపించిరో తెలియదు, కానీ నిజంగా మొత్తం నాకు అక్కడి నుంచి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమైపోయినాయో తెలియదు. ఒక రాక్షసిలాగా ఎట్లా అంటే అట్లా వెళ్ళడానికి రెడీగా ఉన్నా. ఇంట్లో సార్ని కూడా ఎన్నడూ కూడా నేను ఒక మాట చెప్పకుండా, ఏదన్నా చెప్తే అంత ఖచ్చితంగా వినేది. కానీ బిజినెస్ విషయంలో మాత్రం సార్ మాట కూడా వినలే నేను. ఎంతైతే అంత నేను బిజినెస్ చెయ్యాలి. సార్ విషయంలో నా విషయంలో చాలా గొడవలు కూడా వచ్చినుండే. ఇక్కడ కూడా మొన్న ఉప్పల్లో అండి హోమ్ మీటింగ్ రీసెంట్గా, ఇది కూడా మన టీమ్ మీటింగ్ అని మలక్పేటలో స్టార్ట్ చేశాము. ఈ ఫోటో వచ్చేసి సారు ఇన్స్పిరేషన్గా తీసుకున్న సార్ అని చెప్పారు కదా, అగ్రికల్చర్ ఫీల్డ్ నుంచి వచ్చి సార్ 8 monthsలో ఈ సార్ అండి. నిజంగా నేనైతే సార్కి పాదాభివందనం చెప్తాను. ఎందుకంటే మా సార్ మైండ్ సెట్ మార్చిన దేవుడు అని చెప్పొచ్చు. ఈ సారు ఫస్ట్ పర్సన్ మన శ్రీనివాస్ వడ్డేమన్ సారు. నిజంగా నేను డిసైడ్ అయినా కానీ, ఏ లేడీ డిసైడ్ అయినా కానీ సపోర్ట్ ఉండాలి కదండి. ఆ సపోర్ట్ రావడానికంటే నాకైతే ఈ సార్ అండ్ శ్రీనివాస్ వడ్డేమన్ సార్ చాలా హెల్ప్గా అయిపోయారు. నాకు నా పట్ల ఒక దేవుళ్ళు అని చెప్తాను. ఇక్కడి వరకే అండి. థ్యాంక్ యూ అండి. కానీ లీడర్స్, ఈ వెస్టేజ్ బిజినెస్ ఎవరైతే ఇంకా ఆడుతూ పాడుతూ చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నారో, కానీ చేసేది ఏంది అంటే మన టైం అక్కడ వేస్ట్ అయిపోతుంది. మన లైఫ్ పోయిన టైం, గడిచిన టైం అయితే మళ్ళీ తిరిగి రాదు. గడిచిన టైం మళ్ళీ రిటర్న్ రాదు. అట్లా ఉన్న టైంలోనే దుమ్ము దులపాలంటే ఇదే మంచి అవకాశం. అని చెప్తాను. గ్రేట్. ఎంతోమంది మా లైఫే చూడండి, అంతకుముందు ఏ పని నా వల్ల కాదు అనుకున్న దాన్ని ఎప్పుడైతే నేను ఇన్స్పిరేషన్గా అండి, మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఇన్స్పిరేషన్గా తీసుకుంటేనే అవుతాము. నాకు డ్రీమ్ అంటూ తెలియదు, కానీ ఇక్కడికి వచ్చాకనే నాకు డ్రీమ్ అంటే ఏంది, ఎట్లా చేయాలి, ఎట్లా మెలగాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా నేను సిస్టమ్ నేర్పించినాయి. ఇంత మంచి సిస్టంలో ఉన్నందుకైతే ఆ గ్రేట్ అప్లయన్స్కి మరీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇలాంటి ఆర్గనైజేషన్లో దాస్ సార్ కానీ, పూర్ణిమ మేడం, వీళ్ళ ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్కరి నుంచి చూడు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలంటారు కదా. దాస్ సార్, పూర్ణిమ మేడం చూసి అయితే చాలా నేర్చుకోవచ్చు. సంధ్య మేడంను వీళ్ళని రోజు నేను చూసుకుంటూ నేను బయటికి వెళ్తా అండి. ఒక DCD, ఒక VMCM వర్క్ చేస్తున్నప్పుడు నాకేమైంది, అన్ని బాగుండి నాకేమైంది, ఈ విధంగా నాకు నేను సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటా అండి. కానీ నేను ఈరోజు ప్లాన్కి వెళ్ళాను, నాకు ఈ అప్లైనర్ రావాలి, నేను వీళ్ళు వస్తేనే నేను చెప్తా, నేను వెళ్తా అనేది నా నుంచి ఉండదు. నా కోసం, నా డ్రీమ్ కోసం అంతకుముందు నా లైఫ్ నేను ఎందుకు వచ్చిన, నా పిల్లలు మా సార్కి హెల్ప్ చేయాలని వచ్చిన. మరి ఇట్లాంటి దాన్ని నేను వాళ్ళని ఎందుకు అడగాలి అనేది నేను రోజుకి రోజు ఏమంటారు దాన్ని, అదే మాట రెక్టిఫై చేసుకుంటూ పరిగెత్తుతా. ఇది కార్ తీసుకున్న వీడియో అండి. చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే, తందానే 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 తందానే, అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయతనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే, ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే, తందానే 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 తందానే, అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే.
ఓకే. ఇది లీడర్స్ నిజంగా ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా ప్లాన్స్ గానీ, ఇంకా నేను ఇప్పుడు డిసైడ్ అయ్యింది ఏంటి అంటే, నేను ఉండడం కాదు, అప్పుడు నా కోసం నేనన్ని వర్క్ చేసేదాన్ని. ఎందుకంటే తెలియదు నాకు డ్రీమ్ ఎట్లా, ఏం చేయాలి, ఎట్లా అని. కానీ ఇప్పుడేంటి అంటే, నా వల్ల నేను సేఫ్‌గా వెళ్తాను. ఎందుకంటే ముందు సక్సెస్ అవుతున్న లీడర్స్ ఉన్నారు. కానీ నేను అవ్వడం కాదు, నా టీమ్‌లో గూడా ప్రతి ఒక్కరిని సక్సెస్ చేయాలని ఇంకా స్ట్రాంగ్‌గా డిసైడ్ అయినా. అప్పుడు ఇంతకు ముందున్న లైఫ్ ఎట్లా ఉండే అంటే, నా వరకు నేనేమన్నా చేసుకోవాలన్న ఆలోచన చిన్న మైండ్ సెటే ఉంటుండే. కానీ ఎప్పుడైతే ఈ ఈ రాధ అనే పర్సన్ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్‌లో ఇక్కడ పరిచయం అయిందో, రోజు రోజు ఏమంటారు జర్నీ చేస్తా ఉంటే ఎట్లా అయితుందంటే, నిజంగా ఇప్పుడు టీమ్ వరకొచ్చింది. టీమ్ గాదు, ఇంకా నాలాంటి ఎంతో మందిని లీడర్స్‌ని ఇక్కడ నేను క్రియేట్ చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ నాలో వచ్చింది అంటే, గ్రేట్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ అండి. నిజంగా సిస్టమ్‌కు ఎంత కనెక్ట్ అయ్యి, ఎంత సిస్టమ్‌లో ఉండి వర్క్ చేసుకుంటే, అంత గింత ఏమంటారు, పొరక్క పుల్లలు లేబట్టం లేని వాళ్ళు కూడా ఈరోజు లక్షల ఇన్‌కమ్‌లోకి వెళ్ళిపోతున్నారు. అందులో ఎగ్జాంపుల్ నేనే. అంతకుముందు ఏ చిన్న చేయడానికన్నా ఒకరి సపోర్ట్ అవసరం ఉండే. కానీ ఈరోజు సపోర్ట్ లేకుండా నేను కర్ణాటక ఎక్కడంటే అక్కడ, ఎక్కడ ఆంధ్ర గూడా వెళ్ళేసొచ్చిన. పక్కన లీడర్స్‌ని తీసుకొని వెళ్తాను, వెళ్ళేసొస్తా. కొంచెం సార్‌నప్పుడు కొంచెం ప్లీజ్ గీడికి వెళ్ళేసొద్దాం అని బతిమలాడేది. నాకు పనుంది అడుగుతా, ఒక్కసారి టైమ్ ఇస్తా. నాకు పనుందంటే ఖతం, నాకు ప్లాన్ ఉంది వెళ్ళేసొస్తాను వెళ్ళేసిపోతా. అంత నాకు ధైర్యం గాని, అంత ఏమంటారు కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది అప్లయన్స్ అండ్ సిస్టమ్. అందుకు లీడర్స్ ఎవ్వరైనా సరే, మీ ముందున్న లీడర్స్‌ని ఎవరైతే మీకు ఈ బిజినెస్ పరిచయం చేస్తారో, వాళ్ళని గట్టిగా పట్టుకోండి. ఎక్కడో డబ్బులు నీళ్లు లేని కాడ బావి తవ్వడం కాదు. ఇక్కడ నీళ్లున్నాయి. ఎంత తోమితే అంత నీళ్లు వస్తాయి ఇక్కడ. పైప్‌లైన్ మీరెప్పుడంటే అప్పుడు ట్యాప్ తిప్పుకోవడానికి పైప్‌లైన్ ఉందిక్కడ. కానీ ఈ పైప్‌లైన్ ఏసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది కాదండి. ఎప్పుడైతే మీరు ఆ ఇబ్బంది అనుకుంటారో, ఇప్పుడు ఇబ్బంది గాదు, రాబోయే కాలంలో అసలైన ఇబ్బందులు పడతారు. ఇప్పుడు ఇబ్బంది చూడకండి. మీటింగ్స్ అంటే ఇబ్బంది పడుతుంటారు. ప్లాన్స్ అంటే మాకు వాళ్ళు హెల్ప్ చేస్తలేరు, వీరొస్తలేరు, వాళ్ళొస్తలేరు. కానీ అందరికి అవే వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు. నేను వాళ్ళకి డైరెక్ట్‌గా ఎవరు వెళ్ళలేదు. నేను జాయిన్ అయితా, నేను చేస్తా అని. వాళ్ళు గూడా ఒక్కొక్క స్టెప్ వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు ప్రతి ఒక్కరు గూడా ఇక్కడ సక్సెస్ అవుతున్నారు అంటే ఈజీగా సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం ఉండరండి. ప్రతి మెట్టుకు స్ట్రగుల్స్ పడుకుంటూ వచ్చిన వాళ్ళే ఇక్కడ గెలుస్తారు. కానీ ఈజీగా వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఏ ఒక్కరి హిస్టరీలో, ఏ ఒక్క వారి లైఫ్ జర్నీలో పేపర్‌లో లేదు. ఎప్పుడైతే డిసైడ్ అయితేనే ఈ బిజినెస్ చేయండి. కానీ జస్ట్ 10,000కు, 20,000కు మాత్రం ఈ బిజినెస్ అవసరం కాదు. చూడండి, నన్నే చూడండి. ఇంతకుముందు ఉన్న రాధ వేరు, ఇప్పుడున్న రాధ కంప్లీట్ చేంజ్. ఇప్పుడు నన్ను కాదు, నా 3 తరాలను గూడా చేంజ్ చేసింది వెస్టేజ్. ఎన్ని సార్లు పాదాభివందనం తెలియజేసినా, ఈ రుణం మాత్రం నేను తీర్చుకోలేను. ఒక చిన్న పని చేయలేని పర్సన్ ఈరోజు నేను కాదు, నా టీమ్‌ని సెటిల్ చేస్తా అంటే ఎక్కడుందండి ఈ అవకాశము? అందుకు లీడర్స్ గ్రేట్ ఉన్న అవకాశంలోనే ఎవ్వరి టైము ఎట్లా ఉంటదో తెలియదు. అంతకుముందు కంఫర్ట్ జోన్‌లో ఉన్న నాకేం అవసరం లేదు, నేనేం సంపాదించుకుంటున్నా, మా సార్ సంపాదిస్తుండు అన్న పర్సన్‌ని నా టైం చూడండి ఎట్లా తిరిగిపోయింది. అందుకు ఈ నాకు అంటే వెళ్ళిపోయారు, ఒక పర్సన్ ఎళ్ళిపోయారని ఇప్పటికి గూడా చాలా బాధ అనుభవిస్తాం. కానీ ఆ బాధతోని నాకెంత ఫైర్ ఉందో ఆ ఫైర్‌తోని బిజినెస్ అంత ముందుకెళ్తున్నా. ఈ ఫైర్ ఇప్పటితో ఆగదు. ఇంకా చాలా ఉంది. నేను ఇప్పుడు నేర్చుకున్నది చాలా తక్కువ. జస్ట్ నర్సరీ క్లాసే కంప్లీట్ చేసినానని అనుకుంటున్నాను. నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. చేయాల్సింది గూడా చాలా ఉంది. అందుకు ప్రతి లీడర్ గూడా ఇక్కడ ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి. వాళ్ళ లైఫ్ చూడండి లీడర్స్ జస్టు ఏంటి అంటే, ఇంట్లో నాకెందుకులే, నా వరకు నాది కల్వకుర్తి వరకు నేను సెటిల్ అవుతున్న దాన్ని, ఈరోజు ఓన్లీ బిజినెస్ పర్పస్‌లో నేను హైదరాబాదొచ్చిన ఫారెన్ ట్రిప్స్ అంటూ ఏమి తెలియదు. జస్ట్ అక్కడక్కడ శ్రీశైలం, తిరుపతి అక్కడ. కానీ
ఈ రోజు నేను ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇబ్బందిలో ఉన్నా అని ఫారెన్ ట్రిప్స్ వెళ్ళలేదు. కానీ ఇప్పుడు పాస్పోర్ట్ కంప్లీట్ చేసుకున్నాం. చూడు నా లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా రేపు స్టార్ క్రూజ్ కాక నెక్స్ట్ టూర్లో నేను ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్తున్నా. నేను అదే కంపెనీలో అదే శారీ బిజినెస్లో ఉన్నా. ఎంతసేపు ఉన్నా నేను శారీస్ మడత పెట్టడము, సార్కి బాక్స్ కట్టడం వరకే ఉంటుండే మా లైఫ్. కానీ ఇక్కడికి వచ్చినాక చూడండి, టోటల్గా 360 డిగ్రీ చేంజ్ అయిపోయింది నా లైఫ్. ఇప్పుడు అయ్యింది జస్ట్ కొంచెమే, ఇంకా అయ్యేది చాలా ఉందన్నమాట. అందుకు థ్యాంక్ యూ మేడం, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా గ్రేట్ అప్లయన్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. కానీ అప్లైన్ అప్లైనర్ సబ్మిషన్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అప్లైనర్ గురువు లేని మాత్రం ఏది చేయలేము. మీరు ఎంత అప్లైనర్కు సబ్మిషన్లో ఉంటారో మీ బిజినెస్ అంత ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ మేడం, టైం లేట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మా గ్రేట్ అప్లైన్స్ అందరికీ, నా గ్రేట్ డైనమిక్ డౌన్లైన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా బ్రదర్ కూడా బిజినెస్కి రావడానికి చాలా ఇబ్బంది పెట్టిండు, కానీ జస్ట్ 2 months ఇబ్బంది పెట్టిండు. కానీ నాకు బిజినెస్కి వచ్చినాక నాకు తోడుగా వచ్చింది మా బ్రదరే అండి. సార్ అయితే ఫస్ట్ బిజినెస్లో రాలేదు కదా, బతులాడంగా గ్రేట్ February 5th, 2023 ఆ రోజు నిజంగా మా తమ్ముడు ఏంది వరుణ్ సార్ వచ్చిర్రు. ఆ రోజు ఆ మీటింగ్కి రఘు అండ్ శివ అని ఉంటారు, ఇద్దరు బ్రదర్స్. నాకు వాళ్ళు ఆ మీటింగ్కి వెళ్ళినాక డిసైడ్ అయ్యారు. ఆ నుంచి నిజంగా బిజినెస్లో కొంచెం గ్రోత్ తీసుకురావడం జరిగింది. అట్లా తను కూడా స్టార్ డైరెక్టర్లో మంచి ఇన్కమ్ తీసుకుంటూ కార్ కూడా అచీవ్ అయినారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా గ్రేట్ అప్లయన్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. డైనమిక్ డౌన్లైన్స్ ఆల్ వెల్ విషర్స్ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది ఉన్న సారీ అండి. సారీ మేడం, థ్యాంక్ యూ మేడం.